నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రెండుపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోవడంపై దుమారం రేగుతోంది. మాజీ సీఎంపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ అధినేతకు కనీసం మానవత్వం లేదని కూటమి నేతలు అంటుంటే అసలు తప్పంతా ప్రభుత్వానిదే అని జగన్ కౌంటర్ ఇస్తున్నారు. విపక్ష నేత వాహనం రక్షణ బాధ్యత ఎవరిదని జగన్ ప్రశ్నిస్తే ఎవరైనా పరామర్శకు ర్యాలీగా వెళతారా, బల ప్రదర్శన చేస్తారా అని ప్రభుత్వం నిలదీస్తుంది. మరి సింగయ్య మృతి కేసులో జగన్కు చిక్కులు తప్పవా? ఈ అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు ఆయన. నమస్తే అండి, వెల్కమ్. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్, అలాగే ఆయన సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వరరావు గారు జాయిన్ గారు. నమస్తే సార్, వెల్కమ్. నమస్కారం. నమస్తే సార్. వెంకటేశ్వరరావు గారు, మీరు సీనియర్ అడ్వకేట్ కూడా కాబట్టి పార్టీ ఈస్ ఎ పార్ట్. జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహించిన అఫ్కోర్స్ యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్ బోత్ వేస్. యాజ్ ఏ లీగల్ పర్సన్గా ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ బిఎన్ఎస్ 105 అంటున్నారు. అంతకుముందు ప్రిలిమినరీగా పెట్టిన దానికి దీనికి కొన్ని మార్పులు చేశారు. ఎప్పుడైతే నిన్న రీసెంట్గా లేటెస్ట్ వీడియో ఒకటి వచ్చిందో, కాదు అది ప్రైవేట్ వెహికల్ ఒకటి కాదు, కాన్వాయ్ కాదని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాం. కానీ లేటెస్ట్గా వచ్చిన ఎవిడెన్స్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి కారే, డైరెక్ట్గా ఆయన ప్రయాణిస్తున్న కారే, అది కూడా ఫార్చునర్ అంటున్నారు. ఫార్చునర్ కింద పడి నలిగిపోయాడు సింగయ్య. కాబట్టి కల్పబుల్ హోమిసైడ్, నాట్ అటెంప్టింగ్ మర్డర్ సార్, అంతే కదా సార్? వెంకటేశ్వర గారు ఆడియో అండి సార్. సార్ ఇప్పుడు ఓకే సార్. ఓకే, వినపడుతుందండి? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు ఆ యాంగిల్లో ఈ పెట్టినటువంటి కేసులు, ఆయన డ్రైవర్ కాదు కాబట్టి, ఆయన డ్రైవర్ కార్ నడుపుతున్నాడు, ఆయన హీఈస్ కంప్లీట్లీ అవేర్ అనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తుంటే. కంప్లీట్లీ అనేవర్ అనిపిస్తుంది. కాబట్టి ఆ తర్వాత తెలిసారా నైతికంగా ఏంటి, ఆయన ఏ విధంగా దాని మీద రియాక్ట్ అయ్యేది ఒక అంశం అయితే, లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే ఆయన డైరెక్ట్గా దానిగా ఎంతవరకు బాధ్యత వహిస్తారు అనేది ఈ సెక్షన్స్ కింద అదొక యాంగిల్ అయితే. పొలిటికల్ వార్ నడుస్తోంది. మరి ప్రతిపక్ష నేత, రెండు మాజీ ముఖ్యమంత్రి, మరి దీనికి సంబంధించి కూడా మొత్తం బాధ్యత కూటమి ప్రభుత్వమే తీసుకోవాలట. ఆయన మాత్రం ఎన్ని వేల మంది అయినా సరే ఆంక్షలను తొంగలో తొక్కేసి ఆయన మాత్రం తీసుకొస్తారట. కానీ ఆయన ఎన్ని ఆంక్షల్ని వైలేట్ చేసినా కానీ అక్కడ ఎవరు చనిపోయినా దాని బాధ్యత మాత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం అందే అని చెప్పేసి ఆయన లేటెస్ట్గా మాట్లాడుతున్నారు ట్వీట్ చేస్తూ. మరి ఎలా చూడాలి సార్ ఇది లీగల్ ఆస్పెక్ట్లో ఒకటి, పొలిటికల్ యాంగిల్లో? నమస్కారం సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం ఒకటే అనుకుంటున్నాం, ఆయన మరి ఎందుకు ఇవన్నీ సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ ఒక అబద్ధాన్ని గొబెల్స్ లాగా ఒక అబద్ధాన్ని చెప్పి పదే పదే చెప్పి దాన్ని నిజం చేయాలనుకునేటువంటి పాత పద్ధతికి, పాత చింతకాయ పద్ధతికి అలవాటు పడినటువంటి వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ కనపడుతుంది. దురదృష్టవశం, ఎంత దురదృష్టం అంటే అసలు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్గా, లేదు దాంట్లో బాధ్యత గలటువంటి వ్యక్తులు, లోపల ఉన్నటువంటి సోకాల్డ్ వ్యక్తులు కానీ, ఒక మానవత్వం కానీ, లేదంటే నైతిక విలువలు కానీ, లేదంటే చట్టబద్ధమైనటువంటి విధులు కానీ. ఎందుకంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ జరిగితే వెంటనే మనం కారకులు కాకపోయినా మనం చూసినా కూడా నియరెస్ట్ పోలీసుకో లేకపోతే నియరెస్ట్ హాస్పిటల్కో తీసుకెళ్లాల్సిన బాధ్యత చట్టంలో, మోటార్ వెహికల్ చట్టంలో నిర్దేశింపబడి ఉంది. కానీ పూర్వకాలంలో ఏంటంటే మనం ఎక్కడో హైవే మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది, మనం ఏదైనా తీసుకెళ్తే రేపు సాక్షిగా పెడతారు, మనం కోర్టులు తిరగలేమని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో దాని అమెండ్మెంట్ కూడా చేశారు. అమెండ్మెంట్ చేసి ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళినా లేదా ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళని సాక్షిగా పెట్టడం అనేటువంటి ప్రొవిజన్ కూడా క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఐపీసీకి, గతంలో మనకు ఐపీసీ ఉండేది, లార్డ్ మెకాలే రాసినటువంటి ఐపీసీ, ఆ ఐపీసీని అమెండ్ చేసి
భారతీయ న్యాయ సన్నిహిత అని బిఎన్ఎస్ అని అమల్లోకి తీసుకొచ్చారు. బిఎన్ఎస్ లో సెక్షన్ 106 ఏదైతే మొట్టమొదటిగా సెక్షన్ 106 ఏదైతే మొట్టమొదటిగా వేశారో, ఇటువరకు 304A అనేవాళ్ళు, ఇప్పుడు 106. ఈ 106 ఏంటంటే బిఎన్ఎస్ 106 పార్ట్ 2లో ఏమన్నారంటే చాలా స్పష్టంగా ఎవరైతే యాక్సిడెంట్ గురించి తెలిసిందో, ఎవరికైతే తెలిసిందో, ఎవరి అయితే యాక్సిడెంట్ చూశారో, ఎవరైతే యాక్సిడెంట్ కింద గాయాలతో, యాక్సిడెంట్ ద్వారా గాయాలు కలిగి వారు ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందనేది బిఎన్ఎస్ 106 క్లాస్ 2లో చాలా 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 స్పష్టంగా కూడా తీశారు. ఇంకా ఏమని చెప్తారంటే బిఎన్ఎస్ 106లో వాళ్ళు చట్టమే, హూ ఎవర్ కాజెస్ డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ by rash and negligent driving of a vehicle not amounting to culpable homicide and escapes without reporting to a police officer or a magistrate soon after the incident shall be punished with imprisonment of a description for a term extend to 10 years. ఎవరైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ నియరెస్ట్ పోలీసుకి తెలియకుండా వెళ్ళిపోతే, అది చూసిన వాళ్ళైనా చేసిన వాళ్ళైనా వాళ్ళకి ఈ 106 క్లాస్ కింద పనిష్మెంట్ ఉంది. అంతేకాకుండా ఇవాళ మనం ఏంటంటే నైతిక పరమైనటువంటి అంశం ఇముడి ఉంది, మానవత్వం అనేది, మానవీయ కోణం అనేది ఇముడి ఉంది. అది ఎవరైనా కూడా మనం గడ్డి పెట్టేటువంటి అంశమే, దాంట్లో ఏమీ అనుమానం లేదు. అయితే మీరు ఒక ప్రశ్న వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు దాని కాన్వాయ్లో ఉన్నాడు, ఆయన ఎంతవరకు బాధ్యులు అనేది. ఇక్కడ వాస్తవంగా అయితే అది యాక్సిడెంట్ డ్రైవర్కి దానికి సంబంధించిన వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితిలో కూడా కాదనకూడదు. చట్టాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు, చట్టంలో లేని విషయాన్ని మనం అన్వయించే పరిస్థితి మాత్రం మనకు లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్సిడెంట్ విజువల్స్ మనం చూసినట్టయితే, ఆ యాక్సిడెంట్ అనేది చూశాడు ఆయన, యాక్సిడెంట్ చూశారు. అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు కొంతమంది, అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కాబట్టి కొంత మానవత్వం ఉన్నటువంటి కార్యకర్తలు యాక్సిడెంట్ జరిగిందని కేకలేయటం, తద్వారా ఆ డ్రైవరు దాన్ని రివర్స్ గేర్ వేసి ఆ కార్ని వెనక నడితే అప్పుడు అతను ఆ సింగయ్యని బయటికి తీసుకురావటం అనేటువంటి ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, ఆ కార్లో ఉండేవాళ్ళు చూశారు. కానీ మరుసటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బాధ్యత గల చీఫ్ మినిస్టర్, బాధ్యత గల పౌరుడు, భారత రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆయన యాక్సిడెంట్ చూశాడు, యాక్సిడెంట్ చూసి ఇంజర్డ్ని చూశాడు, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ గాయాలతో ఉన్నటువంటి సింగయ్యని చూశాడు, బయటికి తీసుకొచ్చినప్పుడు మినిమం కర్టసీగా దగ్గరలో ఉన్నటువంటి, తన దగ్గరలో పోలీసులు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. తనతో పాటు ఉన్నటువంటి అంబులెన్స్ సర్వీస్ కూడా అతనికి ఉండి ఉంటాయి, వాళ్ళకి కానీ లేదా నియరెస్ట్ పోలీసుకి కానీ ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. మానవత్వంగా వాడు చేయకపోగా, అది కూడా ఏదైతే తనకు తెలిసి ఉద్దేశపూర్వకంగా మరుసటి రోజున ప్రెస్ మీట్ లో ఆయన కప్పిపెట్టి దాన్ని ఈ రోజు వరకు కూడా అభూత కల్పనలు, అవాకులు చవాకులు పేల్చేటువంటి పరిస్థితి మనం ఈ రోజు వరకు కూడా చూసినట్టయితే బాధ్యత రాహిత్యమే కాదు, చట్టానికి కూడా వాళ్ళు చట్ట ఉల్లంఘనకి, నేరానికి అర్హులకి దగ్గరగా ఉన్నారంటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కానీ ఇలాంటి ఎందుకంటే మనం కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకునే దాంట్లో నేను మొట్టమొదటి. తమిళనాడులో ఏ విధంగా ఉందో అధికార పక్షం ప్రతిపక్షం బలంగా ఉంటే సమాజానికి, సమాజంలో ఉన్న వ్యక్తులకి, ప్రజలకి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సంపాదనలు జరుగుతాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ ప్రతిపక్ష నాయకుడు అండి, ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ ప్రతిపక్ష రోల్ వహిస్తున్నారు? ఒక మనిషి, చాటి మనిషి, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే ఆయన ప్యాలెస్లు కాదు, లేదంటే ఆయన ముఖ్యమంత్రి పదవి కాదు. అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే మనిషి యొక్క ప్రాణం. అలాంటి ప్రాణం తనకు చేజేతులారా తన కళ్ళ ముందు ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతుంటే స్పందించలేనటువంటి, ఎందుచేతంటే ఇంకో దురదృష్టం తెలుస్తుంది, ఆయన మనం చూస్తుంటే విజువల్స్ లో కానీ లేకపోతే మనం ఈ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూస్తే ఆయన జగన్ గారి యొక్క వీరాభిమాని, ఆయన జగన్ కాన్వాయ్ మీద పూలు వెళ్తున్నాడు. తన అని నమ్మిని తన భక్తుడిని కూడా రక్షించలేనప్పుడు మనం అసలు ఏ స్థాయిలో మనం ఊహించాలనుకునే పరిస్థితి కూడా మనకు అర్థం కాని పరిస్థితి.
కరెక్ట్ గా లీగల్ టీం ఏదైతే ఇవాళ గవర్నమెంట్ ఉన్నటువంటి లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీం 105 కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అదేవిధంగా సెక్షన్ 49 అబెట్మెంట్ ఆఫ్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 106 క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ లో ఏదైతే సెక్షన్ 106 రెండో క్లాజ్ లో చెప్పినటువంటి అంశాన్ని అబెట్మెంట్ కింద 49 కింద బిఎన్ఎస్ 49 కింద, ఎందుకంటే బిఎన్ఎస్ 49 అనేది కొత్త సెక్షన్, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సెక్షన్. దాని ప్రకారం ఆ అబెట్మెంట్ కింద కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ముద్దాయిలుగా అర్హులు నేరం చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయించింది. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఫుల్ ఎవిడెన్స్ పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు నేరస్తులో కాదో తర్వాత చూద్దాం. కానీ ఇవాళ కనపడేటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ముద్దాయిలుగా వాళ్ళని పెట్టి తీరాలి. ఇన్వెస్టిగేషన్ లో అది జరుగుతుందనేటువంటి మనం ఆశిద్దాం. అయితే జగన్ టీం గారు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మిత్రులు బయటకు వచ్చేసి ఇవాళ మాట్లాడుతున్నారండి టీవీల ముందు. అసలు ఎంత దారుణం! ఎఫ్ఐఆర్ ఇచ్చింది ఎవరు? సింగయ్య భార్య డైరెక్ట్ విట్నెస్ కాదే. సింగయ్యకి భర్త చనిపోయాడు కాబట్టి నా భర్త జగన్ గారు ఊరేగింపుకి వెళ్ళాడు, పూలు వెళ్తున్నాడు, ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగింది అన్నారు, శవం అయింది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయమని ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద బేస్ చేసుకుని వాళ్ళు 106 కింద 106 పార్ట్ 1 కింద కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కదా నిజమేంటో అబద్ధం ఏంటో ఎవరు చేశారో దాని బాధ్యులు ఎవరో తేల్చాల్సింది ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ లో వీడియోలు బయటపడినాయి, విజువల్స్ బయటపడినాయి. తర్వాత ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తులు చట్టాన్ని అగౌరవపరిచే విధంగా చట్ట నిబంధనలు తొంగలో తొక్కినట్టుగా ఇవాళ మనకు కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మానవత్వానికి సిగ్గుసేటే, అదేవిధంగా నైతిక విలువల్ని తొంగలో తొక్కారు, అదేవిధంగా చట్టానికి వారు చుట్టాలు మాత్రం కాదు చట్టం ఉల్లంఘనకి పాల్పడ్డారంటలో ఎలాంటి సందేహం లేదు. కనపర్తి శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా సుదీర్ఘమైనటువంటి ఒక పోస్ట్ పెట్టారు తన ఎక్స్ మాధ్యమం ద్వారా. నేను మొత్తం చదవను కానీ ఒక చిన్న అంశాన్ని చదువుతా. మొదట్లోనే ఉంది అది. చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని. సురేష్ గారు ఒక్క నిమిషం నేను చెప్పాలి, మర్చిపోయాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నా పర్యటనలకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించలేదని మాట్లాడే సందర్భం ఇది. ఆయనకి గాయం జరిగిందా? ఆయన కాన్వాయ్ గాయం జరిగిందా? ఆయన్ని నమ్ముకున్నటువంటి భక్తులు ఆయన దగ్గరకు వస్తే ఆయన డ్రైవర్ చేసిన దానికి గవర్నమెంట్ అండి బాధ్యులు. అసలు మాట్లాడతా కూడా వాళ్ళు అర్హత ఉందా? ఆ విధంగా మాట్లాడుతుంటే వెంకటేశ్వర గారు ఇప్పుడు అలా అనుకుంటే చాలా సుదీర్ఘమైన చర్చ జరగాల్సి వస్తుంది. మీరు ఆ ట్వీట్ చదవలేదేమో, నేను ఇంతకుముందే చూసాను. మీరు ఒకసారి చూడండి. నేను మళ్ళా తీసుకుంటాను ఎంత సమయం అయినా పర్లేదు. ఇన్ ద మీన్ వైల్ మీరు ఈ లోపల ఒకసారి ఆ ట్వీట్ చదవండి, తెలుగులోనే పెట్టారు. దీంట్లో ఉంది కదా, ఓకే పర్లేదు సార్. శ్రీనివాసరావు గారు నమస్తే. రిపీటింగ్. చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ఇంకా చాలా ఉంది. దాని మొత్తం నేపథ్యం ఏంటంటే కావాలని ఒక మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన సెక్యూరిటీ ప్రోటోకాల్ అనుసరించాలో తెలిసి మీరు బుద్ధిపూర్వకంగా మీకు బుద్ధి పుట్టినప్పుడు ఇవ్వడం, బుద్ధి పుట్టినప్పుడు ఇలాగో విత్డ్రా చేయటం, అదేమంటే మేమేదో రూల్స్ వైలేట్ చేశామని చెప్పి ఫస్ట్ దాన్ని నాకు ఆన్సర్ చేయండి. మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడన్నా తిరుగుతున్నప్పుడు మేము ఆంక్షలు పెట్టామా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న ప్యానలిస్ట్ మిత్రులకి వీక్షకులందరికీ కూడా నమస్కారం. మీ నవ్వులోనే తెలిసిపోయింది ఆ ట్వీట్ లో అర్థం. ఇంక మళ్ళీ దాని గురించి డిస్కషన్ అంటే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఇంటి గేటుకి తాళ్లు కట్టిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చూడటానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు, మరి అనేక మంది దళితులను దారుణంగా హత్య చేసిన వాళ్ళు,
దళిత వైద్యుల్ని రోడ్డు మీద బట్టలు లేకుండా కొట్టినోళ్ళు, అనేక మందిని హత్యాయత్నాలతో నిండినటువంటి, ఇంకా చెప్పాలి అంటే అది మీరు అన్నట్టుగా ఇంకో పెద్ద డిబేట్ అవుద్ది అది. అట్లానే విజయవాడకు చెందినటువంటి నత్వానీ గారు, ఒక డాక్టరు, ఆమెను తీసుకొచ్చి బాంబే నుంచి, ఇవన్నీ కూడా శాంతి భద్రతలు కావా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నీ హయాంలో జరిగిన అరాచకాలు కావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు శాంతి భద్రతల గురించి నాకు సెక్యూరిటీయా? ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఆయన పాదయాత్ర అప్పుడు కూడా కావాల్సిన దానికి, అనుకున్న దానికంటే ఎక్కువ సెక్యూరిటీ కల్పించటం కాకుండా 3-4 రోజులకు ఒకసారి డీజీపీతో సమావేశమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ గురించి, ఆయనకిస్తున్నటువంటి సెక్యూరిటీ గురించి రివ్యూ చేసేవాళ్ళు. మరి అదే రివ్యూ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బయటకు వస్తే చెప్పులు రాళ్ళు విత్ డీజీపీ సహకారంతో, గౌతమ్ సవాంగ్ సహకారంతో వేసి భావ ప్రకటన స్వేచ్ఛ అన్న మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు రక్షణ కల్పించలేదంటే నిజంగా ఎంత దారుణంగా ఉందంటేనండి పరిస్థితి. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను సార్ మీకు. లోకేష్ గారు వచ్చినా, చంద్రబాబు గారు వచ్చినా పోలీసులతో పాటు వాళ్ళలో కలిసిపోయి ఈ వైకాపా గోండాలు, గంజాయి బ్యాచ్ ప్రతి చోట లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని అడ్డుకున్నారా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. గుంటూరులో ఒక దళిత విద్యార్థిని చంపేస్తే లోకేష్ గారు పరామర్శించడానికి వస్తే ఈ రౌడీ షీటర్ అప్పిరెడ్డి నాయకత్వంలో పానుగంటి చైతన్య అనే రౌడీ షీటర్ ఆధ్వర్యంలో వందలాది మంది లోకేష్ మీద దాడికి ప్రయత్నించారు. ఆ రోజు అకారణంగా పోలీసులు అరెస్ట్ చేసి పత్తిపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన మాట నిజం కాదా? మా నాయకుల్ని ఎంతమందిని గోడలు దూకి తీసుకెళ్లారు? ఒక నరేంద్ర గారేంది, దేవినేని ఉమా గారేంది, అచ్చెన్నాయుడు గారేంటి, ఇక మా నాయకుల్ని ఎంతమందిని గోడలు దూకి. ఈ రోజుకి మీ నాయకుల్ని ఒక్కళ్ళనైనా మేము అసందర్భంగా, అనాలోచితంగా గోడలు దూకటం కానీ, ఏదైనా మిమ్మల్ని బెదిరించి కానీ తీసుకురావటం జరిగిందా ఈ రోజు వరకు కూడా? ఇవాళ మీరు అన్ని కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. ఇవాళ నిన్న జరిగిన సంఘటన ఏంటండి? మానవత్వం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరమ శాడిస్టు. ఇంతకంటే అతని గురించి మనం ఎక్కువ కూడా ఆలోచించకూడదు, ఆశించకూడదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడి కింద, ఆ బండి కింద ఆ పేద దళిత కార్యకర్త పడితే అతను మన క్లియర్ కనపడుతుంది దాంట్లో, వీడియోలో ఎవిడెన్స్. తలుపులు కొడుతున్నారు, ఆపు అని చెప్పేసి డ్రైవర్ చెప్పాడు. వెనక విడదల రజనీ కూర్చుంది, పేరుని నాని ఉన్నారు, వాళ్ళు చెప్పారు. నేనేమంటాను, డ్రైవర్ వెనక్కన్నాడు, పక్కకు లాగా పడేసి వెళ్ళిపోయారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ కార్యకర్తే, నువ్వు కొద్ది ముందు పోయినోడు తెలిసినప్పుడు నువ్వు వెనక్కి వచ్చి ఏంటి ఏమైంది మన కార్యకర్తకి, మీరు అర్జెంటుగా నా కాన్వాయ్లో ఏదైనా కారు తీసుకొని మీరు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఏమైతుందో చూడండి అతనికి, ఆ తర్వాత నీకు వెంటనే చనిపోయాడని తెలిసింది, హాస్పిటల్కి వెళ్ళి నువ్వు వెంటనే రిటర్న్లో నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వాడి కుటుంబాన్ని పరామర్శించావా? కనీసం ఆయన శ్రద్ధాంజలి ఘటించావా? వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పావా? గతంలో నేనంటున్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. మేము ప్రకాశం జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కాలువ ఉంటే కాలువలో పట్టడం జరిగింది. గుంటూరులో కూడా జనవరి 31 నైట్, జనవరి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ జరిగినప్పుడు జనవరి 1న ఆ ఎన్ఆర్ఐ ఒక చిన్న ప్రోగ్రాం పెడితే చనిపోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో మీటింగ్ మధ్యలో ఆపేసి మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి హాస్పిటల్స్కి వెళ్ళి, వాళ్ళ ఇళ్లకెళ్ళి, వాళ్ళ పరామర్శించి, వాళ్ళకి ధైర్యం చెప్పి, పొరపాటు జరిగిందని చెప్పి ఎక్స్గ్రేషియా చెల్లించి ఇక నుంచి జరగకుండా జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి ఒక రివ్యూ పెట్టడం జరిగింది. మరి వాళ్ళ నీకు ఎక్కడ నీ కనీసం మానవత్వం ఉందా? అది ఎంత నీచంగా మాట్లాడుతున్నాడండి అంబటి రాంబాబు. మా కార్యకర్త అంటే మా బాబాయిని మేము చంపుకుంటాం, మా చెల్లెల్ని మేము తిట్టుకుంటాం, మా అమ్మని మేము ఏమైనా చేసుకుంటాం, మా కార్యకర్తను చంపుతామయ్యా, మీరెవరు అడగటానికి, మీకేం సంబంధం ఉందనే పరిస్థితి. వాళ్ళ చెల్లెలు ఒక్క మాట ఉంది, సార్ నా అన్న కోసం నా భర్తని, నా పిల్లల్ని నేను వదిలేసి 2500 కిలోమీటర్లు
ప్రాణాన్ని పణంగా పెట్టి తిరిగా. అయినా కూడా మా అన్న పాప నీ ప్రాణం కావాలి నాకు అని అడిగితే అంత దూరం క్షణం ఆలోచించకుండా నా ప్రాణం ఇస్తానంది సార్. అంత దూరం అవసరం లేదు సార్. అప్పుడే పుట్టిన బిడ్డకి కూడా సొంతంగా కొన్ని హక్కులు సంక్రమింపజేసింది ఈ భారత రాజ్యాంగం. మరి వీళ్ళకి ఏమన్నా సెపరేట్ గా రాజ్యాంగం ఏమన్నా రాసి ఇవ్వాలేమో మరి. ఆ అమ్మాయి ఒక మాట ఉంది సార్, సురేష్ గారు, పాప ఉన్నా పాప నువ్వు అడిగితే అన్నయ్య నా ప్రాణం ఇస్తాను సెకండ్ లో అన్నది. అలాంటి చెల్లిని నువ్వెంత ఘోరంగా మాట్లాడావు. ఎంది నీ మీడియా ద్వారా, నీ నీలి మీడియా ద్వారా, నీ వర్ర రవీందర్ రెడ్డి చేత ఆ అమ్మాయిని నీ సొంత బాబాయికి అక్రమ సంబంధాలు అంటగట్టిన నీచుడివి. ఆ నీచుడి గురించి మనము ఇంకెంతకంటే ఎక్కువ ఆశించలేము. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా సార్, నేను ఇవాళ ఒక కార్యకర్త చనిపోయి నీ కార్యకర్త నా కార్యకర్త అని కాదు. అక్కడ మా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు వెంటనే ఇంటికి వెళ్ళి వచ్చారు. మా పార్టీయా మీ పార్టీ అని కాదు, చనిపోయిన వ్యక్తి ఒక ప్రాణం, ఒక దళిత సామాన్య దళిత. శ్రీనివాసరావు గారు అదే రోజు డిబేట్ పెట్టినప్పుడు మీ టీడీపీ ప్రతినిధిని మేము డిబేట్ ముఖంగా ప్రశ్నించడం జరిగింది. ఎవరు చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎవరు తప్పు, ఇవి కాదు, ఇది అటువంటి సమయం కాదు. ఆయనకి ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ తరపున ఎటువంటి సహాయం లభిస్తుందని తర్వాత విషయం. మీరు ప్రభుత్వ పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ రకంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు అనే దానికి కూడా ఆ రోజు మనం ఇదే డిబేట్ ముఖంగా కూడా మనం మాట్లాడుకున్న సందర్భం. అంటే మీరు లేకపోయి ఉండొచ్చు వేరే వాళ్ళు. దట్ ఈస్ ద స్పిరిట్ నీడెడ్. ఎస్ దట్ ఈస్ ద స్పిరిట్ నీడెడ్ ఇక్కడ. సార్ వెంకటేశ్వర గారు, పుట్టిన బిడ్డకే కాదు, a child in the womb also has got rights. మన చట్ట ప్రకారం కడుపులో ఉన్న బిడ్డ కూడా హక్కులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను సార్. అలాగే కదా సార్, ఒక్క నిమిషం. సంప్రదాయాలు అనేక రకంగా కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలుగా ఉన్న సంప్రదాయాలను కూడా ప్రక్షాళన చేస్తూ, రీఫార్మ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు ఆర్ ఎనీ అదర్ కోర్ట్ టైమ్ అండ్ అగైన్ అనేక రకమైనటువంటి తీర్పులు ఇస్తుంది ఈ మధ్య కాలంలో. అఫ్ కోర్స్ అవి కొంత కాంట్రవర్షియల్ డిస్కషన్కి తావిచ్చినా కానీ, సొంత భార్య అయినా కానీ తనకుండే హక్కులు తనకుంటే, తన శరీరం మీద పూర్తి హక్కులు తనవే అని అనేక రకమైనటువంటి. ఇదే కాదు, ఇక్కడంటే మన దేశంలో కొంత పిల్లలు మన ప్రాపర్టీ అని చెప్పేసి ఒక చిన్న దెబ్బేస్తాము. ఆ కనీసంగా వాళ్ళ మీద చెయ్యి వేయటం కూడా తప్పే. కొన్ని దేశాల్లో అయితే వెంటనే తీసుకొని బొక్కలు వేస్తారు. ట్రాన్స్జెండర్ మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఒకడు కేసు పెట్టాడు, 498 ఎట్లా అప్లై అవుద్ది, అసలు మహిళ కాదా ఆమె అని పెట్టాడు. పెడితే నువ్వు మహిళ కాదని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి అని చెప్పి ఆ 498 వర్తించి దాన్ని పెట్టి ఇచ్చింది జడ్జిమెంట్. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. సార్ నేను ఒకటే చెప్తున్నా ఉన్నా, రాజకీయ నాయకులకి ఇదొక గుణం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆ సెక్షన్ బిఎన్ఎస్ 104, 106 ఎలాంగ్ విత్ 49 అది నాన్ బెయిలబుల్ ఎఫెన్సే కాదు, అప్ టు 5 to 10 years పడే పనిష్మెంట్ పడే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తే ఏ పార్టీ నాయకులైనా, ఇక తర్వాత జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఒక విధి విధానాలు రూపొందించుకొని ఈ విధంగా ఎప్పుడైనా కూడా ఒక పార్టీ మీటింగ్ పెట్టుకోవాలన్నా, పరామర్శకు పోవాలన్నా కూడా ఒక విధి విధానాలు రూపించుకోవాలి తప్ప ఎలక్షన్ అయిపోయిన ఒక సంవత్సరానికే సీఎం అనుకుంటా రోడ్లంటబడి ఒక గంజాయి బ్యాచ్ని వేసుకొని ఏంటి రౌడీలపై గోండాలని పరామర్శించడానికి పోతా సంవత్సరం క్రితం ఒక ఆత్మహత్య చేసుకొని ఏదో పురుగు మందు దాగి బెట్టింగులకి పాల్పడి వైకాపా గెలుస్తుందని చెప్పి బెట్టింగులకు పాల్పడ్డ వ్యక్తి, విగ్రహాలకు పోయే వ్యక్తుల్ని ఇక నాకు రక్షణ లేదు, మాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించటం లేదా? జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు వరకు ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే అటాక్ చేశాడా? పాపం చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయి 6 నెలలు కాకముందు ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డులోకి వస్తే చెప్పులే ఇస్తారా? ఏది ఆయన బ్లాక్ క్యాట్ కమాండోస్ రక్షణలో ఉన్న జాతీయ నాయకుడి మీద చెప్పును రాళ్లే ఇస్తారా మీరు? అదేమంటే వాళ్ళ కులస్తులే వేశారంట. అది నిరసనలో భాగం సార్. అది భావ ప్రకటన స్వేచ్ఛ, వాళ్ళ కులస్తులే వేశారు. లేకపోతే చంపమనండి, వాళ్ళకి ఉన్నాడుగా వాడు కొడాలి నాని వంశీ, చంపమనండి, వాళ్ళందరి చేత చంపించమనండి. వాళ్ళ కులస్తులేగా కేసు లేకుండా బాధ్యత చెప్తా ఉన్నాడుగా రాంబాబు, మా కార్యకర్త మేము చంపుకుంటాం, ఆ పేరుని నాని అంటాడు. మా కాపు కులస్తుడు పవన్ కళ్యాణ్ మేము తిట్టుకుంటాము.
ఏ స్థాయికి దిగజారిపోయిందంటే సార్ వ్యవస్థ ఇవాళ ఈ వైసీపీ వచ్చిన తర్వాత అంటే ఏంటంటే మన హక్కులు మన చేతుల్లో ఉండవు. ఎవరిని తిట్టాలో తిట్టకూడదు మాట్లాడారు సార్, సభలోనే మాట్లాడారు. ఎంత తిట్టాలో మళ్ళా ఎంత భుజాన్ని ఎక్కించుకోవాలో కూడా మన వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. సార్ వస్తాను. ప్రతిపక్షం మీరు ప్రతిపక్ష హోదా రాకపోయినా నువ్వు మాట్లాడు, ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపు, నువ్వు ప్రజల్లో నువ్వు మంచి పేరు సంపాదించుకో. నీకు 1 సీటా 2 సీటా కాదు అక్కడ. మీరు ఇవాళ మాకు 23 సీట్లు. దానికి కూడా ఆ సుదీర్ఘ ట్వీట్ లో దానికి కూడా ఆయన మాట్లాడారు, ఆ విషయం కూడా స్పందించారు. ఆయన తర్వాత రోజు 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపించడం ద్వారా మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, ఆయన మీద ఉన్న ప్రేమను మీరు తట్టుకోలేక ఈ కొత్తగా వీడియోలు తీసుకొచ్చేసి ఆయన్ని ఇలాగూ అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి చూస్తున్నది కూటమి ప్రభుత్వం. ఇది మీకు తగునా చంద్రబాబు నాయుడు గారు, ఇక మీరు మారరా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం. రాష్ట్ర ప్రజలందరూ అదే అనుకుంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి నువ్వు మారవా, నీ బ్రతుకింతేనా, ఇంకా పద్దాకులు గుండెపోటు గొడ్డలిపోటు అది ఏంది అక్కడ గులకరాయి, ఈ డ్రామాలు ఆపు. నువ్వు ఇంకా దయచేసి రాజారెడ్డి రాజ్యాంగం మర్చిపో. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది అని గుర్తు తెచ్చుకొని గుర్తు ఎరిగి బతికితే, లేదంటే నువ్వు గాని నీ పార్టీని గాని ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు. నేను ఒక్కటే అడుగుతాను, జగన్మోహన్ రెడ్డిని అర్ధరాత్రి పడుకొని, అతను ఎటు 2-3 పడుకోడు అనుకోండి, సైకో లక్షణాలు, అతను ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించమనండి. అసలు 151 సీట్లు ఇచ్చిన నన్ను ఎందుకు ప్రజలు, నేను చేశాను కదా, లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాను, అసలు బ్రహ్మాండమైనటువంటి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాను, అసలు పిలిస్తే పలికే వాలంటీర్లు ఇచ్చాను. నేను ఇచ్చిన నన్ను ఎందుకు ఓడించారు? ఇది ఒక్కసారి ఆలోచించుకొని ఎక్కడ తప్పు జరిగింది. మీరు మర్చిపోయారు సార్. ఆయన ఇప్పుడు ఆలోచించడం ఏంటి, వెరీ నెక్స్ట్ డేనే రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆయన ఏ క్వశ్చన్లు వేశారు, ఏమైపోయినాయి ఆ ప్రేమ, వాత్సల్యం, అదేంటి పథకాలు అని. మీరేమో అవన్నీ ఫాలో అవ్వరు. ఒక్క నిమిషం సార్ వస్తాను. బాజీ గారు సార్, యాక్చువల్గా అంతా కూడా అలవాటు అయిపోతుంది. ఇది ఒక దాన్ని ఏమంటారు, సున్నితత్వాలు పోయి మనం కూడా అందరం కూడా దాన్ని ఏమంటారు రాటి వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రతినిధి గారు చెప్పినట్లు అవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఇవి అన్వాంటెడ్, ఇవి టోటల్లీ అవాయిడబుల్. అవాయిడబుల్ ఏది 2 డెత్స్, ఈ 2 చావులు కూడా అసలు అన్నెసెసరీ, టోటల్లీ అవాయిడబుల్, అన్వాంటెడ్ అని అనిపిస్తుంది. సింగయ్య కానీ ఇంకొక కార్యకర్త కానీ చనిపోవటం అనేది ఆయన ఏమంటారంటే ఆంక్షల వల్లనే అని చెప్పేసి అంటారు. సార్ ఒకసారి మనం రీక్యాప్ చేద్దాం, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈరోజు A1గా డ్రైవర్ని పెట్టారు, A2గా జగన్మోహన్ రెడ్డి, A3గా ఆయన సెక్రటరీ ఎవరు, A4గా ఈ మొత్తాన్ని కూడా ఆ రకంగా ప్రోత్సహించేటట్టుగా చేశారని చెప్పేసి పేర్ని నాని గారిని, SV సుబ్బారెడ్డి గారిని, విడుదల రేజని. ఇదొక అంశం అయితే, అసలు పర్మిషన్ ఆ రోజు పెట్టినటువంటి నియమాలు ఏంటి సార్? అది 3 వెహికల్స్, ఇంకొక 10 or 11 మొత్తం 14 వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చింది పోలీసు. తర్వాత అది చాలా చిన్న గ్రామం కాబట్టి కొన్ని చోట్ల 10 అడుగుల రోడ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 100 మంది వరకు పర్మిషన్ ఇచ్చారు. 100 కాదు సార్, 100కి ఇంకొక 10 వేసుకున్నా కానీ అసలు అక్కడ చూస్తే అన్ని వేల మంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను ఆపాల్సిన అవసరం ఏముంది, ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏంది అంటే, అలాగే ఒకవేళ నేను వైలేట్ చేసినా మీరు మాత్రం ఎందుకు నాకు భద్రత కల్పించలేదు, రోప్ పార్టీలని ఏర్పాటు చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, తిరిగి మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను దీంట్లో నా సైడ్ నుంచి నేరం జరిగినట్లుగా చెప్తున్నారు. ఇదేమంటే డైవర్టింగ్ పాలిటిక్స్. 2వ రోజు మిమ్మల్ని క్వశ్చన్ చేశాను కాబట్టి అదొక అంశం అయితే సార్. 2 గంటల పాటు మాట్లాడారు. 2 గంటల పాటులో ఆయనకు అసలు తెలియదేమనుకున్నాను నేను ఈ రోజు వరకు. ఆయన ట్వీట్లో చెప్పారు, ఆయన అక్కడికి వెళ్ళి విగ్రహావిష్కరణ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఆ విషయం తెలిసింది, ఇలా చనిపోయారు ఇద్దరు అని చెప్పేసి. సరే మా వాళ్ళు అప్పటికే వెళ్ళారట, సరే వాళ్ళ సంగతి చూసుకోమని చెప్పాము, మేము చేయాల్సినంత న్యాయం చేశాము, మీరు ఎందుకు దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి అంటే, మరి 2వ రోజు 2 గంటలు మాట్లాడినప్పుడు ఒక 2 సెకండ్ల పాటు అన్నా, ఒక 20 సెకండ్ల పాటు అన్నా, 2 నిమిషాల పాటు అన్నా వాళ్ళిద్దరి గురించి ప్రస్తావించారేమో నేనేమో మిస్ అయినా అనుకున్నాను సార్. అసలు ప్రస్తావనే లేదు అక్కడ. మరి సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం.
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాక్చువల్గా చాలా తొందరపడతా ఉన్నాడు అధికారంలోకి రావాలని. అధికారం పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్ ఇంకా ఆయన లోపల బాగా మరి బర్న్ అవుతా ఉంది. దానికి పరాకాష్టే ఇటీవల కాలంలో ఆయన పర్యటనలు కానివ్వండి, పర్యటనల సందర్భంగా ఆయన అనుసరిస్తున్న విధానాలు కానివ్వండి. ఆయన వ్యూహం మార్చాడు. ఏంటంటే ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవటం, ఏదో అలజడి రేకెత్తించడం, జన సమీకరణ చేయటం, ప్రజల్లో తనకింకా చాలా ప్రజలు నన్నే కోరుకుంటున్నారు, తన బలం చాలా ఉంది ప్రజల్లో అని తెలియపరచడం, ప్రపంచానికి తెలియజేయాలన్న ఒక తహతహలాడుతూ ఇవన్నీ చేస్తా ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన ఎంత తొందరపడుతున్నాడో విధి ఆయన్ని ఆ రకంగా ఇబ్బందుల పాలు చేస్తా ఉంది అంటానికి నిన్నటి సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. హిట్ అండ్ రన్ కేసు అంటే ఆయన మీద బుక్ అయింది. హిట్ అండ్ రన్. ఆయన ఒక మనిషిని యాక్సిడెంట్ చేసి హిట్ చేసి మరణానికి కారణమయ్యి ఆగకుండా పారిపోయాడు. హిట్ అండ్ రన్ కేసు ఆయన మీద. యాక్చువల్గా నేనేమంటానంటే, ఎవరైతే రమణారెడ్డి డ్రైవర్ ఉన్నాడో A1 అతను కాదండి, A1 జగన్మోహన్ రెడ్డి. ఆ రమణారెడ్డి డ్రైవరు అతను వాంటెడ్గా అతని మీదకి బండిని ఎక్కించలేదు, వాంటెడ్గా అతన్ని గుద్దలేదు. ఎవరు చేశారు? దాంట్లో ఉండి ఫుట్బోర్డు మీద నిలబడి అభివాదాలు చేస్తూ ప్రజలందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, ఆపండి అని డైరెక్షన్స్ బండిని ఎవరిస్తారో అతను ప్రధాన ముద్దాయి. అది ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు. హీఈస్ నాట్ A2, A1 అతను. A1 గా బుక్ చేయాలి అతన్ని. పైపెచ్చు పాపం జీతానికి పనిచేసే రమణారెడ్డి కావాలని గుద్దాడా? సింగయ్యని కావాలని చక్రాల కింద ఎక్కించాడా? లేదు కదా. పోనీ అతను ఏమన్నా వ్యక్తిగతంగా వాహనంలో వెళ్తూ ఎవరన్నా గుద్ది వెళ్ళిపోతే అతను నేరస్తుడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇచ్చిన ఆంక్షల్ని ఉల్లంఘించి మరి వాహనాలని పరిమితి విధిస్తే గనక ఆ వాహనాల పరిమితిని మించి 4-5 రెట్లు వాహనాలతోటి జనాలతోటి వెళ్ళటం ఒక ఉల్లంఘన, ఒక డీవియేషన్. పోలీసులు ఇచ్చిన అనుమతిని ఉల్లంఘించడం అదొక నేరం. రెండవది, ఆ నేరంతో పాటుగా అక్కడ ప్రొవోక్ చేయటం, ప్రజల్ని తన దగ్గరికి ఆకర్షించుకోవటం, అట్లాగే వాహనాన్ని ముందుకి వెనక్కి మూవ్ చేయించడం, అవన్నీ ఎవరు చేశారు? అతని వ్యక్తిగత సహాయకుడైన అతను ఏదో రెడ్డి, ఆయన నాగేశ్వర రెడ్డి PA, అతను చేయించాడా ఆపండి బాబు వెహికల్ అని? లేదు లోపల ఉన్న మరి పేరుని నాని చేయించాడా? రజనీ చేయించిందా? ఎవరు చేశారు? బయట ఫుడ్ బోర్డు మీద నిలబడి ఆదేశాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ వెహికల్ని ఎలా పోవాలి, ఆపాలా, ఎక్కడ ఆపాలి ఏంటనే మూమెంట్కి కారణభూతుడు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం డ్రైవర్కి ఏం తెలుసు? అమాయకుడు. పొమ్మంటే పోనిస్తాడు, ఆగమంటే ఆపుతున్నాడు. అతనే వ్యక్తిగత ఇంకా రోడ్డు మీద నడపటంలా బండి, ఒక క్యాన్వాయిలో బండి ఇది గమనించాల్సిన అంశం. పోనీ అతను వెహికల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తే ఉన్న బుద్ధి వెళ్తే అనుకోవచ్చు. కాబట్టి నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ది అక్యూజన్ నెంబర్ 1. అట్లాగే దయలేని, కరుణ లేని, దయ లేని ఒక కర్కోటకుడు. పోనీ గుద్దాడు, ఆగాడా? ఎవరైనా కానీ మనమైనా రోడ్డు మీద వెళ్తుంటే మన వెహికల్ పొరపాటున తగిలి ఎవరన్నా కింద పడితే ఆపి పలకరించి పరామర్శించి దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్తాం. కనీస ధర్మం, మానవత్వం అది. ఆయన ఏం చేశారండి? అక్కడ ప్రత్యక్షంగా ఆపమని అడుగుతూ ఉన్నారు, వీడియోలు చూసాం. అందరూ వెహికల్ కింద పడ్డాడు, ఆపండి అని బండికి ఎదురొచ్చి ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆగిందా బండి? ఆపలా. ఏం చేశారు? ఎక్కించుకొని అలాగా పక్కన పడేసి, కాలువ పక్కన పడేశారు సింగయ్య క్షత్రగాత్రుడైన అతన్ని. పోనీ ఎవరన్నా ఆపి ఆయన పరామర్శించి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళాలని కార్యకర్తలను లేకపోతే నాయకులను ఆదేశిస్తే కొంతవరకు మనం ఆలోచించాలి, క్షమించవచ్చు, పోనీ ఏదో పొరపాటున జరిగిందని. కానీ ఆయన కనీసం పట్టించుకోకుండా అలా తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిపోవటం, ఎవరు కూడా ఈ పాపం సింగయ్యని పట్టించుకోకుండా తీసుకెళ్లిన తర్వాత ఎవరో హాస్పిటల్లో జాయిన్ అయితే చనిపోయాడు.
ఇది ఎలాంటి నేరం అండి? దీన్ని ఏ రకంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటి? పోనీ రిటర్న్ లో ఇందాక మాట్లాడుకున్నట్టుగా తర్వాత అయినా పరామర్శించాడా? ఆయన బాధ్యత లేదా? ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన వాడికి విగ్రహం కట్టి పరామర్శించడానికి పోయాడే, అప్పటికప్పుడు చనిపోయిన మృతి చెందిన వాడిని చూడాల్సిన బాధ్యత లేదా? ఇద్దరు చనిపోయారు ఈ ప్రోగ్రామ్ లో. కాబట్టి ఏంటంటే ఇది చాలా తీవ్రంగా పరిగణించాలి. కూటమి పార్టీ మేబీ వాళ్ళని పలకరించడానికి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరిని పరామర్శించారు. ఈయన కూడా విగ్రహం తగిలిచ్చి ఆ విగ్రహం ఆవిష్కరణకి వెళ్తాడేమో చూద్దాం. కానీ నేనేమంటానంటే కూటమి నాయకులకు ఒకటే చెప్తున్నాను, రాజకీయ ఆలోచనలు మానేసి పొలిటికల్ గా ఏదన్నా అతన్ని అరెస్ట్ చేసినా అతని మీద చర్యలు తీసుకుంటే ఏదైనా కానీ ప్రతిష్టంభన వస్తుందేమో, రాజకీయంగా అతనికి మైలేజీ వస్తుందేమో అనే మీనమేషాలు లెక్కించకుండా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ప్రాణాలండి. వీళ్ళ రాజకీయ క్రీడల కోసం అమాయకమైన ప్రాణాలను బలి తీసుకుంటారా? ఎంత అన్యాయం అండి. భార్య బిడ్డలు ఏమైపోతారు? ఈయన ఎంత చేసినా కానీ పోయిన ప్రాణం వస్తుందా తిరిగి? అసలు ఈయన ఎవడెళ్ళమన్నాడు? అసలు ప్రభుత్వం పార్టీ పెట్టలేదు, లేకపోతే ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటాం కాదు కదా. నీకు అసలు పర్మిషన్ ఇవ్వలేదు కదా. నీకు ఇచ్చిన పర్మిషన్ 15 వాహనాలు 100 మందితో వెళ్ళమన్నారు. అంతమంది వెళ్తే ఇది జరగదు కదా. కాబట్టి పోలీసులు ఇచ్చిన డైరెక్షన్ వైలేట్ చేసి నువ్వు కావాలని ఆర్భాటాలకి, నీ ప్రచారానికి, కీర్తి కండుతి కోసం అమాయకమైన ప్రాణాలను బలికొన్నావు నువ్వు. ఇది హత్యా నేరం. కాబట్టి ఖచ్చితంగా ఆయన శిక్షించాల్సిందే. అట్లాగే ప్రజలు కూడా గ్రహించాలి. ఇవాళ ప్రజలు ఇప్పుడు ఆయన ఏదో వస్తున్నాడని వేలవేరుగా వచ్చేసి చేయటం కాదు. ఒక దుర్మార్గుడైన నాయకుడు, ఒక దుర్మార్గుడు, ఒక కరుణ జాలి హృదయం లేని ఒక కర్కోటకుడు. ఇట్లాంటి మనిషిని మనం క్షమించాల్సిన అవసరం లేదు సురేష్ గారు. ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటో చూడాలి. సెక్షన్లు అయితే పెట్టారు, కేసులు అయితే పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత రేపు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఆ 10 ఏళ్ళు జైలు శిక్ష ఏదో శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే, ఆయనకి అనుభవించాల్సిందే. ఆ ప్రాణాన్ని ఎంత డబ్బులు 10 లక్షలు కాదు 10 కోట్లు ఇచ్చినా కానీ ప్రాణం రాదు కదా. డబ్బులతో కొనలేం కదా ప్రాణాలని. నువ్వు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించావు. చాలా బాధ్యత లేక నువ్వు ఒక ముఖ్యమంత్రి చేశావు, ప్రతిపక్ష నాయకుడు చేశావు. నీకు బాధ్యత లేదా? అంటే పోలీసులు కానీ చట్టాల పట్ల గౌరవం ఉందా నీకు? ఎందుకు ఇవ్వలేదు నీకు పర్మిషన్? అదేమంటే సాక్షి మీడియాలో కానివ్వండి, తర్వాత ఈ ఏదైతే ఈ ట్వీట్ లో చేయటంలో ఎక్స్ లో కానివ్వండి, ఏమంటారండి? ప్రభుత్వానికి ఆ అసూయతోటి, జనం ఎక్కువ మంది వచ్చేస్తున్నారన్న అసూయతోటి పర్మిషన్ ఇవ్వలేదట. ఇదేం ఆపరండి. ఏం జనం వస్తారు? అసలు నీ జనసేకరణ అవసరం ఏంటి? ఈ ఎన్నికలు కానీ వెళ్తున్నావా? ఎలక్షన్ ఏమైనా ఉందా? నీకేం పని? నీకేం పని? నువ్వు చేయాల్సిన పని చేయటంలా. అసెంబ్లీకి వెళ్ళి సమస్య మీద మాట్లాడు, అది చేయటంలా. అట్లాగే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద మాట్లాడు. అరే ఒక నేరస్తుడు చనిపోతే సంవత్సరం తర్వాత విగ్రహం కట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు రాష్ట్రాన్ని? అవును సార్, ఇదే పద్ధతి కొనసాగుతుంది. మీరు వాటి వల్ల సమస్యల మీద అసెంబ్లీకి వెళ్తే మైలేజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. అదే మీరేమో సమస్యల మీద మాట్లాడితేనో అసెంబ్లీకి వెళ్తేనో ఆయనకి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడిగా. ఆయనకి అలా అనుకోవట్లేదు. ఆయనకి ఈ రకంగానే మైలేజ్ వస్తుందని చెప్పేసి ఆయన నమ్మకం క్లియర్. రాజకీయం చేస్తే మైలేజ్ వస్తుంది అనుకునే వాడిని ప్రజలు మళ్ళీ ఇట్లాగే చేస్తే ఇట్లాగే ఉంటుందండి. రాజకీయాలే చేశాడు ఆయన ఇప్పటి వరకు. ప్రతి శవం మీద కూడా మైలేజ్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేశాడు. మళ్ళీ అదే కొనసాగుతా ఉంది. శవాల రాజకీయాలు ఎన్నాళ్ళు నడుస్తాయండి రాష్ట్రంలో? ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచించాలి. ఏం జరుగుతుందో రాష్ట్రంలో, ఏ రకంగా పోతున్నాయి రాజకీయాలు. బాజీ గారు. ఓకే, కృష్ణాంజలి గారు, ఒకటి ఇక్కడ సెక్షన్స్ మార్చి ఇప్పుడు మోర్ సివియర్ 105 బిఎన్ఎస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సరే, ఇవి 5 నుంచి 10 సంవత్సరాలు ఈవెన్ లైఫ్ ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఆయన్ని పెద్ద కేసులే, ఆర్థికపరమైన కేసులే ఏం చేయలేకపోయాయి. 11 సిబిఐలు, 9 ఈడీ కేసులు.
అని అంటే ఆయనకి అట్లా అనిపించవచ్చు. ఇదేం పెద్ద నథింగ్ చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. అయితే కానీ ఇక్కడ దీని నిగూఢంగా చాలా వ్యవహారాలు ఉన్నాయి, విషయాలు. ఇప్పుడు బాజీ గారు చెప్పినా, లేకపోతే అడ్వకేట్ మాతి వెంకటేశ్వర గారు చెప్పినా, లేకపోతే మన కామన్ సెన్స్తో మనం కొంత లీగల్గా కొంత విషయం అన్న తెలుసు కాబట్టి ఆ రకంగా చూసినా. ఇకపోతే ఆయన ట్వీట్ ద్వారా చెప్పేది ఏంటంటే ఆయన పాత్ర అసలు ఏమీ లేదు, మొదటి నుంచి ప్రభుత్వం ఆయన కట్టడి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి పర్మిషన్స్తో ఎలా ఇచ్చారు, 11 ప్లస్ ఒక 3, 15 లేదా 14 వెహికల్స్ ప్లస్ ఒక 100. సార్ 100 ఎలాగో సాధ్యపడేది కాదు, వేలల్లోనే వస్తారు కాదంట్లా. కానీ తాడేపల్లి ఇంటి దగ్గర నుంచే 50 పైచిలకు వాహనాలతో బయలుదేరినప్పుడు అప్పుడే ఫస్ట్ వైలేషన్ జరిగిపోయినట్టు కదా సార్. వైలేషన్ అక్కడే ఇంటి దగ్గరే స్టార్ట్ అయిపోయింది. ఆంక్షల్ని నేను పట్టించుకోవడం లేదు, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఆయన అక్కడే సిగ్నల్ ఇచ్చేసాడు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే. రెండోది, ఇకపోతే ఆయనకి సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించడంలో విఫలమైంది. ఇప్పుడు చనిపోయింది ఎవరు, లేకపోతే నష్టం జరిగింది ఆయనకా, లేకపోతే ఇక్కడ ఇద్దరు కార్యకర్తలు, ఆ పార్టీ కావచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు ప్రజలు భయపడాలా, లేకపోతే ప్రజలకు సెక్యూరిటీ కల్పించాలి ఈయన వస్తుంటే ఈ రకంగా? లేదు మొన్న రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బేళం తొక్కేయటం, లేకపోతే టిక్కీలు దొంగతనాలు చేయటం, అంటే అక్కడ రైతులకి లేకపోతే ఇక్కడ ప్రజలకి సెక్యూరిటీ కల్పించాలా, లేకపోతే ఈయనకి సెక్యూరిటీ కల్పించాలా? సెక్యూరిటీ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క డ్యూటీ కాదంటలా. కానీ ఇలా వైలేషన్ నేను చేసుకుంటా వెళ్తాను, నేను ఎంత వైలేషన్ చేసినా కానీ ఏం జరిగినా మీదే బాధ్యత అని చెప్పేసి ఈరోజు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా అంత సుదీర్ఘంగా మళ్ళా టోటల్గా నాకేం సంబంధం లేదని చెప్పటం. ఇంకోపోతే ఫస్ట్ అసలు ఈ వీడియో వచ్చినప్పుడు ఏమన్నారు సార్? ఫస్ట్ అది ఏఐ, లేకపోతే డీప్ ఫేకు, మార్ఫింగు, డాక్టర్డ్ వీడియో, ఇన్ని చెప్పినప్పుడు మరి అదే సాక్షిలో వాళ్ళే ఒప్పుకున్నారు, ఆయన కారు కింద పడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూసినా కానీ ఆయన కూడా ఇండైరెక్ట్గా ఏమో చెప్పారు, ఎస్ దానిలో భాగంగానే జరిగింది, కానీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటున్నారు. మరి రాజకీయపరమైనటువంటి ఈ వాగ్యుద్ధాలు, వాస్తవాలను దాచేయడానికి ప్రయత్నాలు చేయడం ఏంటి? అది కుదరినప్పుడు ఈ రకంగా మళ్ళీ కవరప్ చేయటం. మూడవది, ఈ సెక్షన్స్ మూలంగా లేదంటే భవిష్యత్తులో ఆయన ఇంకా ఇటువంటి డెసిషన్స్ లేకపోతే పరామర్శలుకి వెళుతున్నప్పుడు ఏమన్నా కొంతన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా ఆయనలో కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ? సురేష్ గారు నమస్తే. బాజీ గారు చాలా ఆవేశంగా అసలు నరహంతకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బతకటానికి వీలు లేదు, ఖచ్చితంగా అతను ఊరేయాలి, ఏదైనా చాలా బాగానే చెప్పారు, అంత బాగుంది ఎమోషనల్ గా. సరే, ఈ శిక్షల ప్రకారం ఊరేస్తారా ఏమేస్తారనేది ఆయన ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి డిమాండ్ చేశారు, అతని మీద చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేశారు బాజీ గారు. అంతవరకు డిమాండ్ బాగుంది. మరి కనపర్తి శ్రీనివాసరావు గారు కూడా అదే డిమాండ్ చేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టడానికి వీల్లేదు, అతను అరెస్ట్ చేయాల్సిందే. అదని మీదే ప్రభుత్వం, మీదే అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మీ పార్టీయే. వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, చట్టాలు చెప్పారు అని చెప్పారు. ఆయన కూడా ప్రభుత్వంలోనే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్థానంలో మీ ఇద్దరు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దని బాజీ గారు కూడా చెప్పారు. నేనైతే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని మీరందరూ శిక్ష వేయమన్నారు కాబట్టి నేను వదిలిపెట్టమని ఏం చెప్పను, జగన్మోహన్ రెడ్డికి కాదు ఎవరికైనా. ఈ సమాజంలో చట్టబద్ధంగా ఎవరు తప్పు చేసినా సరే చట్టాల ప్రకారంగా ఏ విధంగా అయితే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు వాళ్ళకి ఖచ్చితంగా పడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య అనేటువంటి ఒక అతను చనిపోయాడు అనేటువంటి ఆరోపణ మీద నిన్న ఆదివారం రోజున గుంటూరు పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా దాని సెక్షన్లు మార్చి దాంట్లో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ని A1 గా, జగన్మోహన్ రెడ్డి A2 గా, మిగతా ఎవరున్నారు 5 వాళ్ళందరి పేర్లు చెప్పారు. 5 6 ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు పెట్టేటువంటి చట్టపరంగా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ విధంగా శిక్షకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అర్హుడు, ఆ విధంగా చేయాల్సిందే. ఇక్కడ గుంటూరు ఎస్పీ మొట్టమొదటి రోజున బుధవారం రోజున ఘటన జరిగింది. ఆయన ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఈ సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెహికల్ కాకుండా
ఒక ప్రైవేట్ వెహికల్ సో నంబర్ వాళ్ళ విజయవాడకు సంబంధించినటువంటి వాళ్ళు అది ఢీకొన్నది. ఆ తర్వాత మా పోలీసులు తీసుకొచ్చారు, దాన్ని తీసుకొచ్చి గుంటూరు GGH లో ఆ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, తర్వాత చనిపోయాడు అని చెప్పారు. అయిపోయింది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 5 రోజులైంది. 5 రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అనేక తర్జన భర్జన తర్వాత ఆదివారం అర్ధరాత్రి గుంటూరు SP ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, ఇది ఈ విధంగా మాకు ఒక వీడియో దొరికింది. అది ఏ క్రమంలో దొరికింది అని అంటే, ఈ మొత్తము ఈ మనిషి చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్, అదే విధంగా డ్రోన్ కెమెరాస్, అదే విధంగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ లో తీసినటువంటి వీడియోస్, ఇవన్నిటిని పరిశీలించేటువంటి క్రమంలో మాకు ఒక వీడియో దొరికింది. ఆ వీడియో దొరికిన దాని ప్రకారంగా ఏమని ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి కారు కిందే ఆయన పడ్డాడు అనేటువంటి దాని మీద ఆ వీడియో ఉంది. కాబట్టి ఈ కేసులో దీన్ని ఆల్టర్ చేసి సెక్షన్లని నిందితులుగా ఫలానా వాళ్ళని చేర్చడం జరిగింది. దాంట్లో విలేకరులు అడిగారు, మరి మీరు ఒక SP స్థాయిలో ఆ రోజున మీరు ఫలానా వెహికల్ ఫలానా వాళ్ళ వెహికల్ గుద్దుకోవడం వల్ల చనిపోయి అతను దెబ్బ తగిలి అని ఎలా చెప్పారు అని అడిగారు. అడిగితే ఆయన మంచి ఆన్సర్ చెప్పారు. ఏమనంటే, ఆ రోజున ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆ విధమైనటువంటి సమాచారాన్ని మీకు వెల్లడించడం జరిగింది మీడియాకి. ఆ రోజు కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఇది 100% ఇదే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, మా దర్యాప్తు జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పాను అని జర్నలిస్టులు చెప్పారు. అదే అంశము ఆదివారం జరిగినటువంటి ప్రెస్ మీట్ కు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు కూడా ఈ వీడియో అనేటువంటిది వాళ్ళ దొరికినటువంటి వీడియో మీద ఈ సెక్షన్ ఆల్టర్ చేసి నిందితులను చేర్చి అండర్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుగుతోంది. ఇది కూడా 100% కరెక్టా కాదా అనేటువంటిది ఎప్పుడు తేల్చాలి, దాన్ని ఫోరెన్సిక్ పంపించాలి, అది వాస్తవమైనటువంటి వీడియో అని తేలాలి. అవును వీడియో ఎవరు ఇచ్చారో అది చెప్పక్కర్లేదు, వాళ్ళ దర్యాప్తులో తేలితే ఆ ఫోన్ నుంచి తీసినటువంటి వీడియో ఏంటి, దాని కంటిన్యూషన్ ఏంటి, దాని కనెక్టివిటీ ఏంటి, దాని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమిటి అన్ని తీసుకున్న తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి వెహికల్ కిందే ఇతను పడి చనిపోయాడు, ఈ విధంగా అతను తోచుకుంటూ అక్కడ కారు వెళ్ళింది అనేటువంటి అంశం నిర్ధారణ కావలసి ఉంది. ఈ విషయాన్ని SP చెప్పినటువంటి అంశాన్ని నేను చెప్తున్నా. మీరు అంతే తప్ప అది డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేకపోతే ఇంకోట ఎవరు వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ ఇది ఖచ్చితమైనటువంటి వీడియో అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ రోజుకి. ఇది ప్రధానమైనటువంటి అంశం. దర్యాప్తు జరగాలి. ఎలాగో దర్యాప్తు జరిగింది, పోలీసులు దర్యాప్తు చేస్తారు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తీసి జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంటే ఖచ్చితంగా అది ఆ విధంగా కూడా వీడియోలో కనపడ్డట్టుగా ఒక మనిషిని అలా తొక్కుకుంటూ వెళ్తే అది హిట్ అండ్ రన్ కింద వస్తుంది. ఖచ్చితంగా కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ జనాభాని గ్యాదర్ చేసినటువంటి వాళ్ళు అందరూ నిందితుల కిందే వస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో ఆల్రెడీ 5 ఏళ్ళు పైన, లేకపోతే అవసరమైతే 10 ఏళ్ళు, అవసరమైతే జీవిత కారాగార శిక్ష వరకు కూడా అవకాశాలు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నేరం కాబట్టి అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్నటువంటి పూర్తి స్థాయి నిర్ధారణ కానటువంటి వీడియోను బట్టి కేసు నమోదు చేయొచ్చు. దీన్ని బట్టి అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటిది పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. ఇది అంతా కూడా పోలీసులు ఏం చెప్పారు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు నిర్ధారణ కారణమైనటువంటి అంశం ఇది. ఒక దాంట్లోనేమో అది ప్రైవేట్ వెహికల్ ఉంది, రెండో దాంట్లోనేమో జగన్ వెహికల్ అని ఉంది, మూడో దాంట్లో ఏమొస్తుంది అనేది పోలీసులు దర్యాప్తు చేసి ఇది దర్యాప్తులో ఉన్నటువంటి అంశం. మూడో అంశం ఏంటి అని అంటే, ఒక ఘటన జరిగినప్పుడు నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఒక జర్నలిస్ట్ గా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నేను ఆ వీడియో చూసిన ప్రకారంగా నేను లోకల్ గా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాను. తర్వాత SP ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా మాట్లాడిన తర్వాత నా పరిశీలనలో నేను అభిప్రాయపడేటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక ఘటన అది జగన్మోహన్ రెడ్డి ఒక వెహికల్ వచ్చినప్పుడు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద ఒక వ్యక్తి చక్రాల కింద మరి పడి నలిగిపోయేటువంటి పరిస్థితికి అలా ఉంటే ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావచ్చు,
చంద్రబాబు నాయుడు కావచ్చు, యేసు ప్రభు కావచ్చు, అల్లా కావచ్చు అండి. కానీ పబ్లిక్ యొక్క రియాక్షన్ అక్కడ మొత్తం సీన్ అంతా మారిపోయి అతన్ని కాపాడటం వైపే లక్ష్యంగా ఉంటుంది తప్ప వేరే ఉండదు. మీరు అది మొత్తం కింద గమనిస్తే ఒకసారి అది ఘటన జరిగినట్టు కొంతమంది ఆపండి అన్నట్టుగా కనపడుతుంది తప్ప అక్కడ దాంట్లో చాలా కొన్ని అనుమానితమైనటువంటి అంశాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఆ నిలబడి వీడియోలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు వైట్ షర్ట్ వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీరు ఆ వీడియో స్టార్ట్ అయినప్పుడు కింద నుంచి వీడియో కింద మనిషి చక్రాల కింద నుంచి పైకి వచ్చే క్రమంలో అతను చొక్కా నల్లగా ఉంటుంది, బ్లూ ప్యాంట్ వేసుకొని ఉంటాడు, తెల్ల చెప్పులు వేసుకొని ఉంటాడు. పైకి రాగానే అతను నుంచొని ఉంటాడు, తెల్ల చొక్కా వేసుకొని ఉంటాడు. విత్ ఇన్ సెకండ్స్ అండి, అది మొత్తం 37 సెకండ్ల వీడియో. ఒకసారి మళ్ళీ చాలా సార్లు చూడండి కావాలంటే. కాబట్టి ఆ వీడియో ఏంటనేది పోలీసులు తేల్చాల్సినటువంటి అంశం. అక్కడ ఎక్కడా కూడా ఒక మనిషి ఆ సమయంలో అక్కడ కింద పడితే, చక్రాల కింద పడితే ఆ విధమైనటువంటి వాతావరణం ఉండదు. ప్రజలందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే మొత్తం సిచ్యువేషన్ ఉండదు తప్ప జగన్మోహన్ రెడ్డి జైలు కొడతారని నేను అస్సలు అనుకోవటం లేదు. అయితే ఈ విధమైనటువంటి వీడియోకి మీరు అన్నది కరెక్టే సార్. అది సాధారణ సందర్భాల్లో. కానీ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు. ఇప్పుడు చెప్తానండి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఇందాక ప్రస్తావన చేసినటువంటి విషయానికి వస్తాను. ఇక్కడ ప్రతిపక్ష నాయకులకి నియంత్రణ చెయ్యాలి, ఎట్లా వేసుకొని వస్తారండి. ఇందాక బాధ్యతలు కూడా అన్నారు. ఇప్పుడు ఏం మీటింగ్లు ఉన్నాయండి అసలుకి? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు ఎన్నికలు లేనప్పుడు ఏ పని పడలేదు జగన్మోహన్ రెడ్డికి జనాన్ని వేసుకొని రావడానికి అని చెప్పేసి బాజీ గారు కూడా బాగా చెప్తున్నాడు. బాగా ఉంది. నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కందుకూరుకి ఏ ఎన్నికలు ఉండి వెళ్ళాడయ్యా? అదే విధంగా ఆళ్లగడ్డకి వెళ్తే ఆళ్లగడ్డలో పోలీసులు వెహికల్ మీద దాడులు జరిగి తగలబడ్డప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగనే ఆరోపణ చేశాడు ప్రతిపక్షాల వాళ్ళ మీద. వీళ్ళందరూ అలకోలం చేస్తున్నారు, వీళ్ళ సభల వల్ల మొత్తం దాడులు జరుగుతున్నాయి, దీని వల్ల మొత్తం ల్యాండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతింటే ప్రజలందరూ చచ్చిపోతున్నారు. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం మనం ఇది కావాలంటే టైం ఎక్స్టెండ్ చేసుకోండి. ఒక్క నిమిషం సరే, నాకు గుర్తులేదు, గుర్తున్నోళ్ళు చెప్తారు. నాకు అయితే మరి ఆయన అయితే కనుక ఏదో ఇలా సంవత్సరం క్రితం చచ్చిపోయినోడిది విగ్రహం, అది కూడా బెట్టింగ్లో దొబ్బెట్టుకున్నోడి విగ్రహం ఆవిష్కరణకి అయితే వెళ్తే వెళ్ళాడని నేను అనుకోవట్లేదు. బట్ జరిగింది తప్పే ఇరుకు ప్రదేశాల్లో పెట్టడం అయితే కావాలనేది జరగదండి. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ తర్వాత మనం వ్యవహరించిన తీరు, మన ప్రవర్తన, మన రియాక్షను, మన మానవత్వం, మన సెన్సిటివిటీ. 2 గంటలు మాట్లాడాడు కదా రెండో రోజు 2 గంటలు. నేను ఆన్సర్ చేస్తాను, కృష్ణాంజలి గారికి ఆన్సర్ చెప్తాను నేను. బికాస్ ఇట్స్ ఎ డిబేట్ డెఫినెట్ గా కంప్లీట్ అయిన తర్వాత నేను కంక్లూజన్ ఇస్తాను. ఎందుకు అంటే ప్రతిపక్ష నాయకులకి నిబంధనలు పెట్టాలి, నియంత్రణ చెయ్యాలి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి విఫలమై జగన్మోహన్ రెడ్డి నియంత్రణగా చేసి ఆయనే విఫలమవలా. ఆయన చాలా సక్సెస్ఫుల్ గా కట్టడి చేయగలిగాడు. ఇలా ఇంత ఫ్రీగా ఎక్కడ తిరిగారు? ఎవరు తిరగల, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా తిరగల, ఎవరు తిరగలేకపోయారు. ఇక్కడ ఇంత ఫ్రీగా అప్పట్లో ఎక్కడ తిరగనిచ్చాడండి ఆయన? ఆయన ఆ విధంగా నియంతలాగా వ్యవహరించారు కాబట్టి ఆయన ఎక్కడా లేనటువంటి విధంగా. మరి ఈయన ఎవరు ఆపారు? ఈయన ఎక్కడ కట్టడి చేశారు? ఈయన ఎక్కడ ఆపారు? అసలు వెళ్ళొద్దని ఎవరన్నారు? కండిషన్స్ తో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చారు. అది ఎక్కడైనా ఉంటది, అది ఎప్పుడైనా ఉంటది. మీరు 20 నిమిషాల పాటు మాట్లాడారండి. నేను మీకు జస్ట్ ఒకటి గుర్తు చేస్తున్నా అంతే. నేనేమంటున్నానంటే ఎవరు ఆపారండి? ఆయన ఎవరు కట్టడి చేశారు? ఆయన తాడేపల్లి ఇంటి దగ్గర నుంచే వైలేషన్ తో స్టార్ట్ చేసి ప్రతిపక్ష నాయకుల నియంత్రణకు సంబంధించి శ్రీనివాస్ గారు అదే విధంగా బాజీ గారు మాట్లాడినటువంటి మాటల మీద నేను చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఎవరికి లేదు. రికార్డు అతందే. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేసింది అతందే రికార్డు.
అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎవరు సభలు పెట్టుకోకూడదని జీవో 1 తెచ్చినటువంటి రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డిదేనండి. ఎవరు మరి ఏంటంటే మీరు ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పులు చేస్తున్నాయి, చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజున మీరు చెప్పే ప్రకారం ఏమో జనం సమస్యల మీద వెళ్ళాడు, మోహన్ రెడ్డి మాత్రం తప్పుడు సమస్యల మీద వెళ్తున్నాడని చేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తున్నాయని అతను నియంత్రణగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. ఈ రోజున ప్రతిపక్ష పార్టీకి జగన్మోహన్ రెడ్డి వదిలి వెళ్లి రైతుల్ని, పొగాకు రైతులను పరామర్శించాలన్నా, గుంటూరు వచ్చి మిర్చి యార్డుకు వచ్చి మిర్చి రైతులను పరామర్శించాలన్నా, ఏ నిబంధనలు పెట్టినా ఏం చేసినా మీరు ఎవరు కూడా చట్టబద్ధమైనటువంటి నిబంధనలు పెట్టలేరు. జగన్మోహన్ రెడ్డి అట్లా పెట్టి జీవో తెచ్చి ఆపలేకపోయాడు. చట్టబద్ధంగా అది చెల్లుబాటు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఏవైనా చేయండి, కాదండి. జగన్మోహన్ రెడ్డి తనంత తాను ఎలాగో తన నెత్తిన భస్మాసురార్థం పెట్టుకొని 11కు వచ్చాడు. ఈ రోజున మీరేం చేస్తున్నారంటే అసలు ఈ సమాజంలో బతకటానికే వీలు లేదు, ఈ రాజకీయ పార్టీ పెట్టడానికి వీలు లేదు అనేటువంటి విధంగా మీరు ఎన్నో చేస్తున్నారు. ఒకటి అడుగుతున్నారండి, గుంటూరు వచ్చి కనపర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, మిర్చి రైతులను పరామర్శించాడు, మిర్చి రైతులకు నష్టం జరుగుతుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు ఢిల్లీకి. 4 నెలలైంది. జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి డిమాండ్ కి సంబంధించి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మీద ₹1 వచ్చినాయి చెప్పానండి. వదిలి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పొగాకు రైతులకు నష్టం జరుగుతుందని చెప్పాడు. 14,000 నుంచి 4,000 పడిపోయిందంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి లేఖ రాశాడు. ఇప్పటికి ఒక 20 రోజుల్లో, 4 రోజులు ఒక 5 పైసలు వచ్చినాయి చెప్పానండి. ఏం ఆయన శవరాజకీయాలని ఇవన్నింటినీ కూడా జనం ఎలాగో నమ్మట్ల జగన్మోహన్ రెడ్డిని. రైతులకు సంబంధించిన సమస్యలు ఏంటండి? రైతులు మన పక్కనే ఉన్నటువంటి కనపర్తి శ్రీనివాస్ గారు నాదెండ్ల మండలంలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనుకూరులో రైతులు మొన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ జరుగుతున్నది ఏంటంటే ఆత్మహత్యలు రైతులు, వాటి గురించి కాదు సమస్య. ఆ సమస్య అది కాదు. శాంతి భద్రతలు, పర్మిషన్లు, ఎలా నాయకుడు నడుచుకోవాలనే దాని మీద ఇవన్నీ చెప్పుకుంటా పోవటం కాదు. ప్రతిపక్షాల నియంత్రణ పెట్టేటువంటి అంశాలు నిలబడవు. నియంత్రణ పెట్టడం లేదు, పెట్టే ప్రభుత్వం మాది కాదు. మాత్రమే చెప్పండి. మేము నియంత్రణ పెట్టడం లేదు, మేము నియంత్రణ పెట్టడం లేదు. మా కూటమి ప్రభుత్వం నియంత్రణ పెట్టదు. పార్టీ చెడ్డదే అని 12 నెలల తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా గంజాయి తాగేవాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు అంటే ఎవరు దానికి బాధ్యులు? ఎవరు? మీ తెలుగుదేశం వాళ్ళు కాదా? పోలీసులు కాదా? మీ గంజాయి తాగేవాళ్ళు, అసాంఘిక శక్తులు ఇవాళందరూ తిరుగుతున్నారు. ఎవరు బాధ్యత? ప్రభుత్వాన్ని కాదా? మీరు 12 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నాళ్ళు చెప్పని చెప్తారండి. ఈ రోజు చెప్పని చేసేది ఎవరు చెప్పని చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు చెప్పం? ఈ రోజు మనుషులు చంపుతుంటే మాట్లాడుతున్నావు. అతని గురించి చెప్పని చేసేవాడు ఎవరు లేడు. విజయవాడ బ్యారేజీని కూల్చేయడానికి పడవలతో తీసుకొచ్చి కుట్ర చేశారని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, మంత్రులు మాట్లాడాడు. ఒక కేసు పెట్టారండి ప్రభుత్వం? ఒక కుట్ర కేసు కూడా పెట్టిందా? ఎవరు మీరు డిబేట్ లో మాట్లాడటం, కేసులు పెట్టకుండా మీరు కేసులు అన్ని కలగాపులగం చేయకండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంటే సపరేట్ గా మాట్లాడుకుందాం. మీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే మాట్లాడుకుందాం. నేను కూడా అనేక సందర్భాలు అడిగాను సార్. ఆ కేసు కంటిన్యూ అవుతుంది, ఆ కేసు ఏమి కొట్టేలేదు, దాన్ని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కేసు నమోదైంది, అది నడుస్తుంది, ఉన్నారు. కేసు ఉన్నది. ఒక నిమిషం ఆగండి సార్. మాతి వెంకటేశ్వర గారు కృష్ణాంజలి గారు చెప్పిన దానికి డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. కృష్ణాంజలి గారు మీరు అయిపోయింది, టైం అంతా సీనియర్ జర్నలిస్ట్. ఒక్క నిమిషం ఆగండి సార్. మనకి సార్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది పాయింట్ డిబేట్ అంటే అంశంలోనే మాట్లాడదాం. ఇప్పుడు నా ఫస్ట్
రిమార్క్స్ చెప్పా. సింగయ్య భార్య ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా షీఈ్ నాట్ అన్ ఐ విట్నెస్. తన భర్త జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోకి వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయాడని ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ప్రాథమిక సమాచార రిపోర్టు. ద వెరీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి రిపోర్టును బట్టి పోలీస్ కేసు కట్టింది. అప్పటికి ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తదుపరి వీడియోస్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు మీరు అనేదండి ఏఐ వీడియోలోనో లేకపోతే ఇంకో ఫేక్ వీడియోలోనో దాన్ని అట్టి పెట్టండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ జర్నీలో ఆయన ఒప్పుకున్నాడుగా. నాకు మాట్లాడి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అని అన్నాడుగా. ఇంకా ఏమి ఎవిడెన్స్ కావాలి? ఆయన కారు కింద పడిందనే సంగతి రెండు సర్కమ్స్టాన్సెస్ అన్నారు. మీరు ఈ వీడియోని ఒకసారి చూడండి. చాలా మంది అసలు బయటకు వచ్చిందే వాళ్ళ కుర్రాళ్ళ ద్వారా తీసిన వీడియోలు. సర్కమ్స్టాన్సెస్ అన్నారు. అతను పడిపోయిన తర్వాత డ్రైవర్ లాక్కుంటూ వెళ్తే అతను డోర్లకేసి కొట్టి వెళ్ళటం, అప్పుడు డ్రైవర్ మన రియలైజ్ అయ్యి కారుని వెనక్కి తీసుకెళ్ళటం, అప్పుడు అతను బయటికి తీయటం, అవన్నీ కూడా సర్కమ్స్టాన్సెస్ టాలీ అయినాయి. కానీ మానవత్వం లోపించినటువంటి రాజకీయ నాయకుడు, మానవత్వం లోపించినటువంటి నైతిక విలువలు లేనటువంటి రాజ్యాంగ నిబంధనలను గౌరవించలేనటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారు. మనకు సామెత ఉంది, తల్లికంట కూడు పెట్టలేడంట, పెంతల్లికేమో పట్టుచీర కొనిస్తాడంట. అప్పుడెప్పుడో చచ్చిపోయినోడు విగ్రహం ఓపెన్ చేయటానికి వెళ్తా అంటే మనిషి ఇక్కడ చచ్చిపోతే, ఇక్కడ చచ్చిపోయిన తన యొక్క కుటుంబాన్ని కానీ చచ్చిపోయిన తను బ్రతికుండంగా ఆయన బ్రతకటానికి కావలసినటువంటి చర్యలు ఏమైనా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి అవన్నీ ఏమి కాకుండా నిజంగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళాడా? ఇట్లా పెట్టుకుని షో చేసుకుంటాకి వెళ్ళాడండి. మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి. నేను గత వీడియోలో గత 3 రోజుల నాటి జరిగిన డిబేట్లో చెప్పా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 42% ఓట్లు ఆయనకు వచ్చినాయి, 57 ఓట్లు మాకు వచ్చినాయి అంటే మాకు తెలుసు ఆయన వెనకాల 42 మంది ఉన్నారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళ నడిచేటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ 42 మందిలో కొంతమంది అయినా ఆయన నేరస్తుడైనా తప్పు చేసినా చూస్తూ నరుక్కుంటా వెళ్ళినా కూడా ఆయన్ని సమర్థించేటువంటి పైచాచిక వాదులు ఏదైతే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా సైకో అని ఏ విధంగా అన్నారో, సైకో బ్యాచ్ ఏ విధంగా అన్నారో, ఆయన ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తారో అని నేను కింద వీడియోలు చెప్పా. ఇవాళ ఆయన చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఎవరి మీద సానుభూతో, ఎవరికో ఓదార్పు కాదు, తనకున్నటువంటి బలగా ఉన్నది ఏదైతే చెప్తున్నారో 42% దాన్ని పెంచుకోవాలంటే మంచి చేసి పెంచుకోలేము, టెర్రరైజ్ చేసి పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో తొక్కుకుంటా ఆయన వెళ్తున్నాడు. మా ఆలోచన ఏంటో తెలుసా? ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే భస్మాసుర హస్తాన్ని తల మీద పెట్టుకుని, భస్మాసుర హస్తాన్ని వారి తల మీద పెట్టుకుని ఏ ప్రజలతో అతను మా మీద విమర్శలు చేయించాలనుకుంటున్నారో, ఏ ప్రజల ద్వారా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పాలనుకుంటున్నాడో, ఏ ప్రజల ద్వారా ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోతుందని చెప్పాలనుకున్నాడో అదే ప్రజలతో రాళ్లు వేయించాలనేటువంటి రాళ్లు వేయించాలని ఆలోచన మాది. అంతేగాని ఖచ్చితంగా కూడా చట్టం, నేను అందుకనే చెప్పా, చట్టం మీరు చెప్పినట్టుగా మనం ఇవాళ చూసేది ప్రైమ్ ఆఫీసీ మెటీరియల్. మనం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కాదు, మనం జడ్జిలు కాదు. వాళ్ళ జడ్జిమెంట్ చెప్పే ఇట్లా ఉరి శిక్ష మనం వేసేసే ఇట్లా. వీఆర్ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్ బేసింగ్ ఆన్ ది మెటీరియల్ అవైలబుల్ బిఫోర్ అస్. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వీడియోస్ ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు, నేనే మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తే మీకు రాజకీయంగా లాభమే కదా, ఆయన సరిదిద్ది ఆయన ఏదో మంచి లీడర్లు చేయాలని మీకెందుకు తప్పనా? ప్రజల్ని మేము చేయకపోతే ప్రజల్ని చేయకపోతే దొంగతోటి. కృష్ణాంజలి గారు మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు. కృష్ణాంజలి గారు దయచేసి మీరు రాంగ్ కృష్ణాంజలి గారు దయచేసి మీరు రాంగ్ మాట్లాడండి. నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడి చెప్తారా? అర్థం చేసుకోవద్దు. రాజకీయ వ్యూహాలలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుడు వెళ్తుంటే మేము
ప్రచారం చేయనీయలేదనేటువంటి ఒక విమర్శను మా మీద పెట్టుకోదలుచుకోవాలా. ఆయన కన్నులతోనే ఆయన కన్నుని మేము పొడిపిస్తాం ఖచ్చితంగా. మీరు ఇంకొకటి గమనించండి, బాజీ గారు కూడా చెప్తున్నా, ఆయన ఎమ్మటే జనం వచ్చారన్నారు. జనం రాని ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారండి. ఇవాళ ఆయన ప్రవర్తన వలన ఇవాళ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ రాష్ట్ర నాయకులు, వైసీపీ జిల్లా నాయకులు, వైసీపీ సామాన్య కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోకడ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైకో మనస్తత్వం తేట తెల్లమై 42% నుంచి కనీసం 10% ఓటింగ్ అయినా కూడా ఇవాళ జారిపోయినటువంటి పరిస్థితి కూడా మనం సర్వే చేసుకుంటే తెలిసేటువంటి పరిస్థితులు. కాబట్టి ఏంటంటే కృష్ణాంజలి గారు ఎవరిని ఉపేక్షించేది లేదు. కృష్ణాంజలి గారు ఒక నిమిషం, ఎవరిని ఉపేక్షించేది లేదు. కూర్చొని ఏ విధంగా మర్చిపోయారా? ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు? దేనికోసం వెళ్ళారు సార్? ఏంటంటే చెప్పండి. కోర్టు ఏం చెప్పింది? చెప్పండి. ఇప్పుడు చెప్పింది ఏమండి? ఏం చెప్పింది చెప్పండి కోర్టు. ఇది ఎప్పుడు వెళ్ళొద్దని చెప్పిందా? ఎప్పుడో వెళ్ళొద్దని చెప్పిందా? కృష్ణాంజలి గారు ఎప్పుడో వెళ్ళొద్దని చెప్పిందా? కృష్ణాంజలి గారు మీరు చెప్పలా ఎప్పుడో వెళ్ళొద్దని చెప్పిందా? కోర్టు భాష మాట్లాడుకుందాం అంటే కోర్టు భాష మాట్లాడదాం, లేదు ఇవాళ సమకాలీన భాష మాట్లాడదాం అంటే సమకాలీన భాష మాట్లాడదాం. ఇక్కడ అదే కాదు, ఆయనేదో మేమేదో చేస్తాం, ఆయనేదో చేస్తాం కాదు. ఇప్పటం వెళ్ళేటప్పుడు కండిషన్ గా పెట్టారు. కూడా వందల వెహికల్స్ వేసుకొని ఇప్పటం వెళ్ళటానికి ఎవరు పర్మిషన్ ఇస్తే ఆ రోజున వెళ్ళాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 100 వెహికల్స్ మేమే అభ్యంతరం పెట్టలేదే. ఏమండి, ఈ 100 వెహికల్స్ వేసుకెళ్ళాడు, 1,00,000 మందితో వెళ్ళాడని మేమే అభ్యంతరం పెట్టలేదే. మా కారు కింద ఒకసారి కృష్ణాంజలి గారు మా కార్ల కింద జనం పడలేదే. మా కారిక తొక్కించలేదే. మా కార్యకర్తకి ఏదన్నా అయితే మేము పారిపోలేదే. పర్యటన మధ్యలో ఆపుకుని చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వారిని ముందు పరామర్శ చేసి ముందు వాడికి ఓదార్చి కార్యక్రమాన్ని నిర్దేశించిన కార్యక్రమం కూడా పోస్ట్ పోన్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. మనం బ్యాలెన్స్ గా మాట్లాడదాం. ఇవాళ జరిగింది ఏంటంటే మానవత్వానికి మచ్చ. సమాజంలో మంచినీళ్ళు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. కాబట్టి ప్రభుత్వంలో మేమేదో ఆయన్నేదో శిక్షించాలనో రాజకీయ కక్ష తీసుకోవాలని కాదు. పోలీసు కూడా మీరు అన్నట్టుగా వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే ఆ వీడియోస్ ఫేకో కాదో వాళ్ళు ఒప్పుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి ఏమో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చినటువంటి ట్వీట్ ను కూడా ఆయన డిజోన్ చేస్తాడేమో, వాటిని కూడా విచారణ చేస్తారు. అంత మెటీరియల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఛార్జ్ షీట్ చేస్తారు. మన వల్ల రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. ఐడియల్ గా చాలా మంది కూర్చున్నారు. బాజీ గారు ఇప్పుడు కాదు, ఆ తర్వాత రోజు జరిగిన ప్రెస్ మీట్ లో అదే అంటున్నాను, కాదు తప్పే ఉంది, టీడీపీ వాళ్ళని రప్ప అని ప్రభుత్వం మారిన తర్వాత కోస్తామంటే మంచిదే కదా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి, అది కూడా లైవ్ లో మాట్లాడిన వ్యక్తి గురించి ఎంతసేపు మాట్లాడటం, మానవత్వం గురించి, సెన్సిటివిటీల గురించి, ఇక ఆయన నుంచి అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అనే దానికి అంతకన్నా నిదర్శనం ఉంటుంది. టీడీపీ వాళ్ళని అవ్వచ్చు, జనసేన వాళ్ళని అవ్వచ్చు, ఆఖరికి నా పార్టీ వాళ్ళు నా కారు కింద పడినా నేను వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇంతే అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సార్ మీ అంటే బాజీ గారు కృష్ణాంజలి గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి టూర్లన్నీ కూడా స్వేచ్ఛగా తిరిగారు అని చెప్పేసి. ఒక్కసారి 2023లో ఆ అంగళ్ళులో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను ఒకసారి గుర్తు చేసుకుందాం. పొంగనూరు టూర్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన పొంగనూరు వెళ్ళలేకుండా అంగళ్ళ దగ్గర ఎంత హైడ్రామా, ఏ రకమైన అటాక్స్, రాళ్ళ దాడులు, కర్రల దాడులు చేసి అడ్డుకోవడం జరిగిందో ఒకసారి చూద్దాం, గుర్తు తెచ్చుకుందాం. మీరు అక్కడ
చంద్రబాబు అంగళ్ళలో జరిగిన కుప్పంలోకి పోతే చంద్రబాబు నాయుడు గారి ముందే ఆగస్టు 3వ తారీఖు 2023 అప్పుడు జరిగిన అంగళ్ళు సంఘటన తీసుకుందాం. ఏ రకంగా అటాక్ చేశారు? ఫ్రీగా తిరగనిచ్చారా? పొంగునూరు వెళ్ళనిచ్చారా? బాజీ గారు ఓకే, మీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు విజయవాడ ఆవిడ దిగ్బంధం చేస్తే ఆవిడ రాత్రంతా కూడా ఆ పార్టీ ఆఫీసులో పడుకున్నారు ఆవిడ, అవునా కాదా? మరి అవునండి, కాబట్టి ఎవరు ఏ టైంలో ఎవరికి ఎంత ఫ్రీడమ్ ఆయన ఇచ్చారు? చేసే అరాచకాలు ఆయన చేశాడు ఆయన పరిపాలనలో. ఇవాళ ఫ్రీగా వెళ్తున్నారు, వెళ్ళేదేదో సవ్యంగా వెళ్ళమంటున్నాం, రూల్స్ ను అతిక్రమించొద్దు అంటున్నాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ రకమైన అరాచకంగా వెళ్ళటం ఏంటి? ఒక హేతుబద్ధత ఉండాలి కదా మీ టూర్లకి. మొన్న పొగాకు రైతులను అన్నారు, ఓకే, రైతులను పరామర్శించడానికి వెళ్ళారన్నారు, పర్లేదు. ఈ టూర్ ఏంటండి? ఇదేంటి? ఆయన ఇందాక నేను చెప్పినట్లుగా ఏంటంటే ఆయన భవిష్యత్తులో ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా పొలిటిసైజ్ చేసి రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి ఆయనకి ఊహల్ని మార్చుకున్నాడు. దీనికి మరి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి నియంత్రించడానికి. రాబోయే రోజుల్లో ఇంకా దారుణాలు చూడాల్సిన పరిస్థితి వస్తాయన్న ఆందోళనగా ఉంది ఈ మైండ్ సెట్ చూస్తుంటే కనుక. ఏంటంటే ప్రతి ఒక కారణం ఉండాలి కదా. మీరు రైతుల కోసం వెళ్ళండి, పోనీ ఇంకేదైనా సమస్య మీద మాట్లాడండి, బాగుంటుంది. మీరు ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి వెళ్ళిన పద్ధతులు కూడా చూసేవాళ్ళండి సార్. అక్కడ పేరుకి అదే గాని అక్కడ దాని వెనకాల కూడా అర్థాలు వేరు. అక్కడ కూడా బల ప్రదర్శనలే. అదేం రైతుల మీద ప్రేమ కాదు, అంత సీన్ లేదు అక్కడ. మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఆయన చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా ఏంటంటే ఆయన యొక్క ఉనికిని చాటుకోవడానికి నాకు బలం ఉంది ప్రజల్లో అని అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఒక పక్కన ఏవగించుకుంటున్నారన్న సంగతి గ్రహించట్లా. ఈ సంఘటనలు ఇలా కొనసాగుతూ ఉంటే ప్రజలందరూ కూడా అని ఆయనకి తిరస్కారం వస్తుంది ప్రజల నుంచి. ఆయన అనుకుంటున్న అభిమానం గాని బలం గాని రాదు. ఆయన వాపు చూసి బలం అనుకుంటున్నాడు. ఆయన ఒక పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో అభిమానం తెచ్చుకోవాలి. అట్లాగే కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఏమైనా ఉంటే గౌరవంగా హుందాగా దాన్ని మా ప్రజల్లో ఎత్తి చూపించాలా. అంతేగాని ఈ రకంగా అరాచకంగా దుర్మార్గంగా బుల్డోజ్ చేసుకుంటూ ప్రజల ప్రాణాలు హరించుకుంటూ వెళ్ళిపోవటం ఏంటండి? కొట్లాట్లేంటి, దొమ్మిలేంటి, అసలు ఆ డైలాగులేంటి? ఏమన్నా ఒక్కసారన్నా కానీ ఆ పార్టీ శ్రేణులు పెద్ద నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన కింద ఉన్న శిష్యులు కానివ్వండి, ఆ రప్ప ఆ బ్యానర్ల మీద తప్పు ఇది అని చెప్పేసి ఒక్కసారన్నా కానీ ఆయన విచారణ వ్యక్తం చేశారంటే ఎవడన్నా కానీ రప్ప కోసేస్తారా? ఇది మనం ఎక్కడున్నాం? దాన్ని పైపించి సమర్థిస్తాడా? తప్పేముందంటాడా? అసలు ఏ టైప్ ఆఫ్ అయితే ఏంటి? పుష్ప డైలాగులు వాడకూడదా? పుష్ప సినిమాల్లో డైలాగులు చేయకూడదా? ఈ రకంగా మాట్లాడొచ్చా? ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. ఈ రకమైన మరి దుర్మార్గకరమైన మైండ్ సెట్ ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని? నేను చెప్తా ఉన్నాను సార్, వీరాంజనేయులు గారు మాట్లాడి చివరికి మమ్మల్ని వాళ్ళని పోలుస్తా ఉంటే నాకైతే సిగ్గుగా ఉంది వినటానికి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఏంది, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నేపథ్యం ఏంటి, ఆయన పెరుగుదల ఏంటి, రాజకీయాలు ఏంటి, అట్టానే పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆది శంకరాచార్యుడికి ఆటో శంకర్ కొంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డికి మాకు. దయచేసి వీరాంజనేయులు గారు పోల్చమాకండి. ఆయన రైతులను పరామర్శించడానికి పోయినా ఒంగోలు బర్లీ రైతు పొగాకు ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయలేకపోగా రక్షణ కల్పించాము. ఆయన ఇంటి గోడకి ఆయన గేట్లకి మేము తాళాలు వేయలేదు. లేకపోతే మా లోకేష్ యువగళం పాదయాత్రలాగా స్టూల్స్ లాక్కోలేదు, అరెస్టులు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పోతుంటే ఆయన కళ్ళ ముందే అది ఉంది కదా, 2 రూపాయల బెదకు 5 రూపాయల పథకం కింద అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయలేదు. చంద్రబాబు గారిని రాళ్ళు వేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద మేము రాళ్ళు వేయలేదు. ఏ రోజు కూడా మా పార్టీ ఎంపీలు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ విమర్శించారు కదా అని ఏ ఎంపీ ఎమ్మెల్యేలు కాళ్లల్లో ఎముకలు ఇరిగేటట్టు మేము కస్టోడియల్ టార్చర్కి పాల్పడలేదు, ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లలేదు.
మా ప్రభుత్వం ఏది చేసినా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం అవుతుంది. ఒక్క రాయి ఏమైనా మా కార్యకర్తలైన పర్యటనకు వచ్చినప్పుడు ఏదన్నా ఒక్క రాయి వేయటం కానీ, ఒక్క నిరసన తెలియజేయటం కానీ, ఒక్క సంఘటన జరిగిందని చెప్పండి, బాధపడిపోతా ఉన్నాడు. ఏంది నన్ను నా మీద రాళ్ళు వేయట్లేదు, ఏంది నా మీద ఇది చేయటం లేదని బాధపడుతున్నట్టున్నాడు. అందుకని తనకు తాను కార్యకర్తలను అసలు ఒకటే అతను ఏమంటే ఒకే ఒక్క సంఘటన చెప్తా. జగన్మోహన్ రెడ్డి రోసయ్య గారు, ఒక్క మాట సార్, రోసయ్య గారు ఆయన వాళ్ళ వైఎస్ కుటుంబానికి ఎంతో మంచి వ్యక్తి, విధేయుడు. ఆయన చనిపోతే కనీసం ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ, ఆ పెద్ద ఆయన ఫోటోకి ఒక్క దండ వేయని ఒక పరమ శాడిస్ట్ అంటే బాధపడిపోతా ఉన్నాడు పాప వీరాంజనేయులు గారు. శాడిస్ట్ అనకి ఏమంటాడండి, నిన్నటి దాకా అతన్ని అప్పటిదాకా వెంట పెట్టుకున్నాడు భూమా నాగిరెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోతే, అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడితే బహిష్కరించి వెళ్ళిపోయాడు తన శాసనసభ్యులను తీసుకొని. ఏంటి ముఖ్యమంత్రి పదవి ఏమన్నా నీ తాత జాగీరా, వారసత్వమా? నీకు ఇయ్యలేదని చెప్పి రోసయ్య గారిని బెదిరిస్తావా? రోసయ్య గారిని అవమాన పాలు చేస్తావా? రోసయ్య గారిని ఈ రోజు కూడా రోసయ్య గారి ఫోటోకి నువ్వు దండేలా? ఏంటి నీ శాడిస్ట్ మనస్తత్వం? ఏంటి అతను నీ కక్ష? నువ్వు ఏమండి వీరాంజనేయులు గారు, దయచేసి మీరు జగన్ విధానాలు ఏమైనా నచ్చితే పోండి, అంతేగాని దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాలు నేను రాజకీయాల గురించి పక్కన పెట్టండి. లేకపోతే వాళ్ళకి లెటర్లు రాస్తే ఏమైంది, ఈయన వచ్చి పరామర్శిస్తే ఏమి రాలేదు కదా, పక్కన పెడదాం. ఈ తపరాత మాట. రాజకీయాల్లో ఉండే నాయకుడు మనకి వ్యక్తిత్వంగా ఎలా మార్గదర్శకంగా ఉండాలి? రప్పా కొయ్యండి అయితే ఏంటి అంటే ఏం మాట్లాడతాం మేము? ఇంకా అది కూడా కరెక్టేనంటారా మీరు? ఏంటి మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఏ విధంగా ఈ నాయకులతో జగన్మోహన్ రెడ్డిని పోలుస్తారు మీరు? నేను చెప్పేది అదే. నేను ప్రతిపక్ష పార్టీ ఉంటేనే ఎప్పుడైనా అధికారంలో ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడని నమ్మేవాళ్ళం మేము, అంతేగాని ప్రతిపక్షం ఉండకూడదని మేము ఎప్పుడు అనుకోవాలా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్షం ఉంటే, ప్రజలే వద్దనుకుంటే మేమేం చేస్తామండి? దానికి మీరు బాధపడితే ఎట్లా? మీరు మాతో పోలిస్తే ఎట్లా? దయచేసి జగన్మోహన్ రెడ్డిని మాతో పోల్చమాకండి. మీరు ఏదన్నా ఉంటే మేము ఇక్కడ వ్యక్తిత్వం, మేము జరిగిన ఇన్సిడెంట్ గురించి మేము మాట్లాడాలా. అనేక మంది రాజకీయ నాయకులు సభలు పెట్టినప్పుడు, అనేక మంది సినిమా హీరోలు ఏదైనా ఈ ఫంక్షన్లు పెట్టినప్పుడు జరుగుతూ ఉంటాయి. నేను అనేది జరిగిన తర్వాత నీ మానవత్వం ఏమైంది? మా చెల్లి కాబట్టి మేము తిడతాం, మా బాబాయ్ కాబట్టి మేము గొడ్డలతో నరుకుతాం, లేకపోతే మా కార్యకర్త కాబట్టి, మా దళిత కార్యకర్త మేము చంపుతాం. మీరెవరు మాట్లాడటానికి? ఇవాళ మీరు ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మిమ్మల్ని కరెక్ట్ గా ఈ కేసులో సాక్షిగా పరిగణించవచ్చు, తప్పులేదు. మీరు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇదని మాట్లాడారు. ఆ క్లియర్ గా ఈ రోజు కూడా అంబటి రాంబాబు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి సకల మేధావి, ఆ పార్టీలో ఉన్నటువంటి స్వయం ప్రకటిత మేధావి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ పార్టీలో ఏ నాయకులు, ఇక్కడ గుంటూరులో జరిగిన అంబటి రాంబాబు గారు పాపం ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన కూడా ఏం మాట్లాడలా. పడింది మా కారు కిందే అంటున్నాడు. మేము చెప్పుకోవటం లేట్ అయిందిలే, మీరు కనిపెట్టారు కాబట్టి మేము చెబుతున్నాం, మాకు తెలుసు అన్నట్టుగానే ఉన్నారు. మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావటం లేదు. మరి ఓకే రైట్, అది టెక్నికల్ గా ఇప్పుడు కృష్ణాంజలి గారు ఎత్తింది టెక్నికల్ అంశం. ఇప్పుడు సార్ దీంట్లో ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ లేదా మాక్సిమం అదే అయ్యి ఉండొచ్చు, కానీ ఈవెన్ 1% కూడా వదలరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అందుకని FSL కి పంపిస్తారు. అది ఎలాగూ ఆల్రెడీ మాకు తెలుసు అది జరిగింది. ఇప్పుడు ఎవడి కార్ అయితే ఎక్కాడో ఆడి డ్రైవర్కి తెలిసిపోతుంది, అసలు ఆ నడిపేవాడికి తెలుస్తుంది ఎక్కిద్దా లేదనేది. కాబట్టి రివర్స్ చేసినప్పుడు మనిషిని తీసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసారని చెప్తున్నాడు. ఆయనే లోపల కార్లో ఉన్నాడు, చూశారు, అందరూ చూశారు. పక్కగా ఆయన తీసుకెళ్లి ఏదైనా వాహనం మీద చెప్పి ఆయన మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తాడేపల్లి ఇంటికి పోయాడు. ఆ తాడేపల్లి కొంపగా సాగపోతే ఎంతసేపు బాధితుని పరామర్శించవచ్చు కదా, వెళ్ళి పరామర్శించాలి కదా, మానవత్వం కదా అది. తన భక్తుడే కదా. షార్ట్ ఆఫ్ టైం. ఓకే, కంక్లూడింగ్ రిమార్క్స్ అది కూడా 30 seconds కృష్ణాంజలి గారు. ఇక్కడ ఎందుకంటే నా మీద చాలా ఆరోపణలు చేశారు కాబట్టి సార్, మీ మీద ఏం చేయలేదు, బాధ మాకు. మీరు అసలు ఇట్లా అయిపోయారని బాధ, ప్రేమతో కూడిన బాధ. మీ మీద మాకు ప్రేమ సార్, ప్రేమతో కూడిన బాధ. మీలాంటి మేధావులు కూడా సమాజానికి మెసేజ్ ఇస్తే ఎట్లా?
ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ గారు ఒక మాట వినండి. 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామికంగా ఎలా పనులు చేశాడు అనేటువంటి దాని మీద తెలుగుదేశం కన్నా ఎక్కువగా మేము పోరాటం చేశాం. అప్పుడు ఇప్పుడు ఒకే తరహా ఆలోచనలతో ఉన్నాం. నేను చెప్పేది వినండి, ఒక్క మాట వినండి. మీరు నేను మిమ్మల్ని ఎక్కడ కూడా చెప్తున్నాను, వినండి. మీరు ఫస్ట్ వినండి దయచేసి. వినక్కర్లమ్మా, చెప్పారు, విన్నా. మొన్న 5 నిమిషాలు చెప్పారు. మీరు మాతో పాటు సమానంగా పోరాడారు, కానీ ఇప్పుడు ఎందుకో మార్చుకున్నారు. అంటే ఏది ప్రాబ్లమో మరి ఏది పెరుగుతుందని మారారు అర్థం కావట్లా. దయచేసి మీ టైం అప్పుడు నేను రావట్లేదు. నేను నా టైం అప్పుడు క్లుప్తంగా ముగించనేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామికవాదం అని చెప్పా, ఈ రోజు కూడా జగన్ అప్రజాస్వామికవాదే అని ఆయనతో రుచి నేను మాట్లాడు. ఎందుకంటే మీరు బాధపడిపోతున్నారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి ఆ రోజునేమో గాంధీ లాగున్నాడు, ఈ రోజున దాడిసేలాగా అయిపోయాడు, అయ్యో ఇలా అయ్యాడేంది, అయ్యో అలా అయ్యాడేంది, అలా ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మీ బాధ ఏంది నాకు అర్థం కావట్లా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలానే ఉన్నాడు, ఇప్పుడు 11కు వచ్చాడు, ఇంకా పడిపోతాడు. మీకు బాధ ఏందని అంటున్నాను. నేను అనేది తప్పులు మీద తప్పులు చేస్తాడు, మీరు చేసే తప్పులు ఏందో నేను చెప్తా. సింపుల్ గా ఈ విషయంలోనే చెప్తా. మీరు కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదబోతున్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చి కేసులు పెట్టి ఏం చేస్తారు చెప్పండి? ఈ పిచ్చి కేసులతో జగన్మోహన్ రెడ్డి నేను ఛాలెంజ్ అనేటువంటి మాట వాడను, కానీ ఈ కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి నాన్ బెయిలబుల్ కేసు. ఇది ఈ కేసులో అరెస్ట్ చేయండి మీరు. ఇది వారం రోజులు డిబేట్లు పెట్టడానికి, వారం రోజులు ప్రచారం చేయడానికి తప్ప దేనికి పనికిరాదు. మీరు 12 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద ఊరికే ప్రచారం చేయటం, ఊరికే మీడియాలో ఏదో ఒకటి మాట్లాడటం, పిచ్చి కేసులు పెట్టడం. ఇది రెండో కేసు. మొదటి కేసు ఏంటి? రఘురామ కృష్ణరాజు కేసులో A3. ఇప్పుడు వరకు ఏమైంది? ఎవిడెన్స్ ఆయన వెతికారా? 12 నెలల్లో కేసు పెట్టారు కదా. ఎప్పుడొకప్పుడు అరెస్ట్ చేయడం సంగతి తర్వాత. ఇది పిచ్చి కేసు ఎందుకు అని చెప్తా. మీరు ఎందుకు చదువుతారు సార్? ఇవాళ మీకు మద్యం కేసులో మనీ ట్రైల్ ఆయన దాకా వచ్చింది. తొందరపడతారు సార్, మీరు తొందరపడతారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అన్నిటికీ కూడా సరైన టైంలో ఇది చర్చి వారెంట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్. ఈ విషయంలో ఈ ఒక్క పాయింట్ లో నేను కృష్ణాంజలి గారితో ఏకీభవిస్తున్నాను. నాకున్నటువంటి నేను అందుకని బిగినింగ్ లోనే చెప్పా ఇంతకన్నా చాలా పెద్ద కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉండగా, మళ్ళీ గత సంవత్సర కాలంలో ఉన్నటువంటి లిక్కర్ కేసులు, ఇన్ని కేసులు ఉండగా లేనిది ఈ కేసు నన్ను ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తుంది అనేది ప్రాథమిక మౌలిక. అయితే వెంకటేశ్వర గారు అన్ని విడిచేసినోడు గోచుగుడ్డతో పనే ఉంది. అయితే ఇక్కడ ఒకటి వెంకటేశ్వర గారికి ఇంకా బాధ తెలుసు. ఏ కేసు ఆ కేసే సెపరేట్, అంతే కదా సార్? ఏ కేసు ఆ కేసే సెపరేట్. ఆర్థిక నేరాలు అనేది ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. మనీ ట్రయల్ ఇవి క్రిమినల్ కేసులు. ఇవి క్రిమినల్ కేసులు కాబట్టి వీటి యొక్క తీవ్రత, వీటికి తీసుకునే టైం డిఫరెంట్ గా ఉంటుంది. చూద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి లాంటి నొటేరియస్ క్రిమినల్ అరెస్ట్ చేయాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. దీనికి విట్నెస్లు అన్ని కూడా పకడ్బందీగా సేకరించాలి. ఇదో దారిని పోయే వాడిని అరెస్ట్ చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు మేము చెయ్యము. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కసారి గనక జైలుకి వెళితే జీవితాంతం, శేష జీవితం జైల్లోనే గడుపుతాడు. మీకేం బాధపడద్దు, మీరు మేము వేస్తాము. తొందరపడబాకండి. బయటికి కూడా ఒక నిమిషం కృష్ణ, ఒక నిమిషం టైం లేదు సార్. వెంకటేశ్వర గారు క్లోజ్ చేసేద్దాము. నేనేమంటున్నానంటే ఫస్ట్ కనపడటానికి అలా కనపడినా కృష్ణానీల్ గారు నేను అన్నట్లుగా ఆ కేసులతో పోల్చుకుంటే ఇదంతా అని అనిపించిన క్రిమినల్ కేసుకి ఒక ఆర్థికపరమైనటువంటి కేసులకి టైం తీసుకునే విధానం, అలాగే కన్విక్ట్ చేయటంలో చాలా తేడా ఉంటుంది అనేది కూడా కొంత ఇక్కడ గమనించాలి సార్. అంతే. ఇదే డిబేట్ లో సురేష్ గారు వంశీని వేయలేదని అడిగారు. మెంటల్ కృష్ణ పోసాని కృష్ణమురళి ఇంకా వేయలేదని అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగండి సార్, మీరు అన్నింటి మీరు ఒకళ్ళు ఆగండి. అందరూ ఓచర్లు లెక్క పెడుతున్నారు. ఏంటంటే ఇక్కడ ప్రజాస్వామ్య దేశం, అంతిమ అధికారం ప్రజలది. అంటే
అంటే అల్టిమేట్ గా ప్రభుత్వం ఏం చెప్తే అది. ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారి ఈడీ కేసుల్లో కానీ లేకపోతే సిబిఐ కేసుల్లో కానీ మనందరికీ తెలుసు, గల్లీలో గలాట ఢిల్లీలో సయ్యాడ్తో 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఎక్కడో ఏదో ఆ బంధం అనేది ఇంకా పూర్తిగా తెగిపోలేదనేది మా యొక్క బాధ. రెండోది ఏంటంటే 1977లో మిస్సెస్ గాంధీ రాజనారాయణ గారి చేతిలో ఓడిపోవటం, జైలుకి వెళ్ళటం, వెంటనే మళ్ళీ ఎన్నికలు జరిగితే థంపింగ్ మెజార్టీతో ఆవిడ రావటం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకప్పుడు మోకస్వామ్యం, మాబోక్రసీ కూడా మిళితమై ఉండేటువంటి పరిస్థితి. దానికి నిదర్శనమే ఎవరో చనిపోతే ఆత్మహత్య చేసుకుని అప్పులు చేసుకుని బెట్టింగ్లు అప్పులు చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఈ గవర్నమెంట్ లో పోలీసులు ఏదో హెరాస్ చేయటం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని విగ్రహం పెట్టారని వెళ్తుంటే ఆ మాబోక్రసీని మనం చూసాం కదా, మోకస్వామ్యాన్ని. ఈ మాబోక్రసీ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కప్పుడు మోకస్వామ్యం కూడా పైచేయి సాధించేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మళ్ళా అధికారంలోకి వస్తే ఈ పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి భయంతో 100% ఆయన అధికారంలో రానియకుండా రాజకీయ వ్యూహంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ఉంటే, రెండో వైపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక్కసారి గనక ఆయన్ని పంపితే ఖచ్చితంగా మరలా తిరిగి రానటువంటి పరిస్థితుల్ని ఇవాళ మీరు ఒక్కసారి చూడండి. సిబిఐ కేసులు చూడండి, అవన్నీ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి కేసులు మీరు చూడండి. అల్టిమేట్ గా మద్యం కేసు అనేది ఎంత లోతుగా వెళ్తుందో, ఎంత లోతుగా వెళ్ళబోతుందో మనకు ఆల్రెడీ ఇండికేషన్స్ వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మీకే తెలుసు సురేష్ గారు, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఏ అంశం పైనైనా సరే పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారంతో సమగ్రంగా శాస్త్రీయంగా విశ్లేషించి పూర్తిగా పగడ్బందీ అయినటువంటి సాక్ష్యాధారాలు సేకరించి చట్టం ముందు పెడితే వీగిపోకుండా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చేయటంలో ఒక భాగం అయితే, ఈ చేసేటువంటి క్రమంలో మేము రాజకీయ కక్ష, రాజకీయ ప్రేరితమైనటువంటి కేసు కాదు, ఇది కేవలం ప్రజాహితం కోసం చేసిన నేరం కోసం పెట్టినటువంటి కేసు అనేటువంటి విధానాన్ని కూడా జనాన్ని నమ్మించండి. మాకు తెలుసు, మీకు తెలుసు, కానీ జనాన్ని కూడా నమ్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది మాబోక్రసీలో. కాబట్టి ఇవన్నీ కూడా టైం పడుతుంది. ఒకసారి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఇప్పుడు ఆయన ఏదో అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనే విధంగా చేసేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. కాబట్టి చూద్దాం, మనం ప్రిమేచ్యూర్ గా మనం మాట్లాడుకోవద్దు, కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మొన్న డిబేట్లో కూడా చెప్పా, ఖచ్చితంగా మేము ఉక్కుపాదం మోపుతాం, ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం రక్షణ ఇస్తుంది, ఈ ప్రభుత్వం రక్షణ ఇచ్చి తీరుతుంది అనేది మాత్రం మేము ఖచ్చితంగా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. ఆ మేరకు మా ప్రయత్నం జరుగుతుంది. బ్యూటిఫుల్లీ అనలైజ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకటేశ్వరరావు గారు, బాజీ గారు, కృష్ణాంజలి గారు అండ్ శ్రీనివాసరావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ 20 City 24/7.